వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ 10 రోజుల నుంచి కూడా ఏదేమైనా ప్రభు కృపను బట్టి చక్కగా ఒక సత్యం పట్ల అవగాహన కలగడానికి, జ్ఞాన వివేకములు గలవారే ప్రజలందరూ ఆలోచించడానికి దేవుడు ఒక చక్కటి మార్గాన్ని సుగమం చేశారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోకుండా ఒకసారి ఆగి ఆలోచించి సత్యమేదో అసత్యమేదో అసలు ఏం జరుగుతుందో నిర్ధారించుకునేటువంటి అవకాశం అయితే వచ్చింది. నాకు తెలిసి ఈ వీడియో ఈ విధంగా చివరిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మతేజ గారి విషయంలో నా స్పందన డైరెక్ట్ స్పందన. ఆయన ఒకవేళ స్పందించకుండా ఉండుంటే హరిహర కళాభవన్ మెసేజ్తో నేను మౌనంగా ఉండిపోయేవాడిని. ఇది నేను ఇక ఆయన విషయంలో స్పందించడంలో ప్రస్తుతానికైతే ఇది చివరి వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమీ రాకపోతే, ప్రతిస్పందనలు ఏమీ లేకపోతే ఇక నేను మాట్లాడాల్సిన అవసరత లేదు అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ క్లియర్ చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అమ్మతేజ గారితో నేను 2 సార్లు ఫోన్ మాట్లాడాను. తర్వాత కూడా నిన్న కాకినాడ సభానంతరం కూడా ఒకసారి ఫోన్ మాట్లాడాను. అయితే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు చర్చ వీడియో అన్నారు కదా అన్నయ్య, ఆల్రెడీ మాకు వీడియో పెట్టారు, చర్చ చేయాలనుకుంటున్నాం, డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం, ఆయన ఒప్పుకున్నాడని నేను ముందు చెప్పాను కదా. సో మీరేమనుకోవచ్చు అంటే ఒక డిబేట్ లాగా మాట్లాడుకున్నారేమో, చక్కగా డిబేట్ చేశారేమో అని అందరూ అనుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, అమ్మతేజ గారు సిద్ధాంతపరంగా మాట్లాడడానికి అసలు ఇష్టపడలేదు. లైవ్ ఇద్దాం బ్రదర్ అన్నాను, దానికి కూడా అమ్మతేజ గారు ఒప్పుకోలేదు. నిన్న కూడా ఆయన వచ్చినప్పుడు కూడా, అన్న నేను ప్రేమగా కలుద్దామని వచ్చాను తప్ప, అన్న ఇది డిబేట్లా మారిపోతుందన్న, అన్న ఇది ఇలా నాకు ఇష్టం లేదన్న, ప్లీజ్ అన్న అని ఆయన అడగటం వల్ల మేము ఇంకా చర్చించడానికి అవకాశం లేదు. ఎవరిని బలవంత పెట్టలేం కదా, ఏదైనా ప్రేమపూర్వకంగానే జరగాలి. ఆయన ఫ్యామిలీతో వచ్చారు, కూర్చున్నారు. సో ఆన్ రికార్డ్ మాట్లాడడానికి ఏది ఇష్టపడలేదు. ఆఫ్ రికార్డ్ చాలా మాట్లాడుకున్నాం, కానీ ఆన్ రికార్డ్ మాట్లాడడానికి ఆయన అంగీకారం తెలపలేదు. మరి ఎందుకు ఆయన అంగీకరించలేదో నాకు తెలీదు. ఆయన వద్దనేశాడు. అన్న ప్లీజ్ అన్న, ఇంకా వద్దన్న, ఇది డిస్కషన్ నాకు ఇష్టం లేదన్న, ప్లీజ్ అన్న, నాకు ఎందుకో ఇది డిబేట్ లాగా నాకు వద్దన్న, లేదా ఇంకా డిబేట్ కాదు తమ్ముడు, ప్రేమపూర్వకంగా ఒకసారి సిద్ధాంతపరంగా భావజాలం ఏంటి, బైబిల్ భావజాలం మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందామని ఎంత ట్రై చేసినా ఆయన అస్సలు ససేమిరా దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఫోన్లో కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. సో దానివల్ల ఇక ఏదో కట్టె కొట్టె తెచ్చే అన్నట్టుగా ముగించాల్సి వచ్చింది. ఇంకా ఫోన్లోనే ఇంకా ఆయనకు కొంచెం వివరంగా అర్థమయ్యేలా చెప్పగలిగానేమో అనిపించింది నాకు. ఇక చాలామంది ఈ పోస్ట్ పెట్టగానే చాలామంది ఇప్పుడేమో కలిసిపోయి ప్రేమ అంటున్నారు. నేను ఆయన గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడానా? 2 వీడియోలు వచ్చాయి బయటికి. ఈ 2 వీడియోల్లో కానీ, లేదా సండే మాట్లాడిన 2 మెసేజెస్లో కానీ ఎక్కడైనా ఆయన గురించి తప్పుగా మాట్లాడానా? ఎక్కడ ఆయన్ని నేను దుర్భాషలాడానా? ఎక్కడైనా ఆయన గురించి తప్పుగా కించపరిచేసి అవమానపరిచేసి ఏమన్నా చెప్పానా? లేదు కదా. సిద్ధాంతపరంగా వాక్యానుసారంగా సత్యాన్ని అనుసరించి ఆయనను నేను హెచ్చరించాను తప్ప, తప్పేదో ఒప్పేదో ప్రజలకు వివరించాను తప్ప, నేను ఆయన్నేమి బ్లేమ్ చేయలేదు, లేకపోతే ఆయన నేనేమి దూషించలేదు, నేనేమి భయంకరమైన మాటలు, చెడ్డ మాటలు ఏమి, దుర్భాషలు ఏమి మాట్లాడలేదు నేను. సో కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ప్రేమపూర్వకంగా కలవడానికి లేదా చర్చించడానికి, ఏదో కొన్ని విషయాలు డిస్కస్ చేయటానికైనా ఒప్పుకున్నారు అని అంటే, మనం పిలిచి ఆ కాసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడడం అనేది తప్పేమీ కాదు. సో చాలామంది ఏంటంటే ఈ కొట్టేసుకోవాలి, తిట్టేసుకోవాలి, చంపేసుకోవాలన్నట్టు ఆ భావజాలలో ఉంటున్నారు. ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకున్నా, దగ్గరకు వచ్చినప్పుడు అంత ఫోర్స్గా అంతలా మాట్లాడం కదా ఎవరితో అయినా సరే. అరే నాన్న ఇలా ప్రేమగా కూర్చుందాం నాన్న, ఇలా నాన్న, అలాగే కదా మాట్లాడుకుంటాం. సో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలామందికి మనసు లేదు ఈరోజు క్రైస్తవ సమాజంలో. కాబట్టి మనం ప్రేమగా మాట్లాడి సత్యాన్ని రుజువుపరచాలి అనేది నా కోరిక. కాబట్టి దానికోసం నేను ఎంతైనా తగ్గించుకుంటాను. ఏదైనా సరే ప్రపంచానికి సత్యం తెలియజేయబడాలి. అది నా కోరిక, అది నా ప్రగాఢ వాంఛ, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ, ఆలోచన అది. అయితే అమ్మతేజ గారు ఒప్పుకోకపోవడం వల్ల అంత స్పీడ్గా వెళ్ళలేదు, అంత కరెక్ట్గా, అంత ఫోర్స్గా అది జరగలేదు, అంత ఓపెన్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడడానికి ఆయన మాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆన్ రికార్డ్ ఇవ్వలేదు. ఆఫ్ రికార్డ్ చాలా విన్నాడు చెప్పిన విషయాలు తమ్ముడు, కానీ ఆన్ రికార్డ్ ఆయన వినడానికి ఇష్టపడలేదు. ఆ రికార్డింగ్ కూడా ఆయన ఇష్టపడలేదు. అలాగే కాకినాడ సభకు కూడా నేను వస్తానని చెప్పాను. ఒక 10 మినిట్స్ నీ పక్కనే నిలబడి మాట్లాడతాను, పోనీ అక్కడే మాట్లాడదాం ప్రజల మధ్యలో అంటే, దానికి కూడా ఆయన ఎందుకో సుముఖత వ్యక్తం చేయలేదు. సో దానివల్ల ఈ విధంగా తక్కువలో ముగించాల్సి వచ్చింది. నేను ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం అది. సరే, ఈ మధ్యలో
ఏదో గుంపులో గురువింద గింజల్లాగా చాలామంది ముందుకు వచ్చేసి ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేసి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వీడియోలు పెట్టేసి, ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు దైవత్వాన్ని నేను నమ్మనట. ఎంత దారుణమైన వక్రీకరణ, ఎంత దుర్మార్గపు భావజాలం అది. ఈయన యేసుప్రభుని దేవుడు అంటే ఒప్పుకోడు అని ఒకడు, ఈయన యేసుప్రభు దైవత్వాన్ని నమ్మడని మరొకడు నోటికొచ్చిందల్లా వాగుతున్నారు తప్ప, అరే నాన్న నువ్వు ఇదిగో నువ్వు వీడియోలో అన్నావు కదా, నువ్వు ఇక్కడ యేసుప్రభు దేవుడు అంటే నేను ఒప్పుకోనని ఇక్కడ అన్నావు కదా అన్న మాట చూపించినోడు ఒక్కడు లేడు. కానీ నోటుకొచ్చినట్టల్లా వాళ్ళ వామిటింగ్ చేసుకుంటానే ఉన్నారు, వాళ్ళ విషయానికి కక్కుతానే ఉన్నారు. దేవుడు వారికి తీర్పు తీర్చునుగాక, వారిని దేవునికి అప్పగిందాం. ఇక మరికొంతమంది ఈయన పరిశుద్ధాత్మను నమ్మడు, పరిశుద్ధాత్మ శక్తిని నమ్మడు, దేవుని కార్యాలు నమ్మడు. నేను ఎప్పుడైనా చెప్పాను అసలు నేను దేవుని కార్యాలు నమ్మనివాడు అసలు విశ్వాసే కాదు కదా. దేవుని కార్యం నేనెందుకు నమ్మను, పరిశుద్ధాత్మను నేనెందుకు నమ్మను? నా ప్రతి ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయం కోరుతూనే ఉంటాను. పరిశుద్ధాత్మను గురించి ఎన్నో లోతైన సంగతులు సమాజానికి నా సందేశాల్లో నేర్పించాను. నేను పరిశుద్ధాత్మ పేరిట చీపు ట్రిక్కులు చేసేవాళ్ళను నమ్మను. అది ఫస్ట్ నుంచి నా స్టాండ్ అదే. పరిశుద్ధాత్మ పేరును వాడుకుని ఎవరైతే చీప్ ట్రిక్కులు చేస్తున్నారో, ఎవరైతే మోసాలు చేస్తున్నారో, ఎవరైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో, ఎవరైతే వాక్యపు నమూనాకు వ్యతిరేకంగా ప్రజలను దారి తప్పిస్తున్నారో, ఆత్మ పేరును వాడుకొని ఆత్మకు సంబంధం లేని విషయాలు ఎవరైతే అవి ఆత్మ సంబంధమైనవి అన్నట్టు చూపిస్తున్నారో వాళ్ళని తప్పుబట్టాను తప్ప, పరిశుద్ధాత్మను నమ్మకపోతే నేను బోధకుడిని ఎలా అవుతాను? పరిశుద్ధాత్మను ఆయన సహాయం లేకపోతే నేను ప్రసంగాలు ఎలా చేస్తాను? ఎందుకు ఇంతటి నీచమైన విధానాన్ని కొంతమంది అవలంబిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సర్లే, వాళ్ళని పక్కన పెడితే నేను అమ్మ తేజ గారికి ఏం చెప్పాలనుకున్నానో అవన్నీ క్లియర్ కట్గా చెప్పేశాను. అందులో మొదటిది అరటిపండ్లు పంచిపెట్టడం గురించి. అది గర్భఫలాన్ని ఇవ్వడానికి తమ్ముడు అరటిపళ్ళు పంచిపెడుతున్నారు మీరు, నేరుగా వాళ్ళకిద్దరికీ చెప్పాను. నేను బ్లెస్సీ చెల్లెమ్మకి అమ్మతేజ గారికి కూడా చెప్పాను. అరటిపళ్ళు పంచిపెడుతున్నారు, దాని మీద చాలా వివాదాలు రేగుతున్నాయి. అన్యజనులు కూడా వాటిని అవమానపరుస్తున్నారు. చాలామంది దొంగ బాబాలు కూడా ఈ విధంగా పళ్ళు అవి పంచుతుంటారు. అక్కడ శ్యామ్ కిషోర్ గారు కూడా ఏంటిది యాపిల్ పళ్ళు పంచుతాడు, అందులో 7 ముక్కలు మీరు కొరుక్కోండి, ఇంటికెళ్ళి మీ భర్తకు పెట్టండి అంటాడు. సో మీరు అంటే దాన్ని ఏ విధంగా మీరు కవర్ చేసుకుందామని ప్రయత్నించినా కూడా అది ఆ అట్టిపండు తిన్న వాళ్ళందరికీ పిల్లలు పుడతారని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అలా ఇవ్వలేనప్పుడు అట్టిపళ్ళు పంచడం ఎందుకు? దేవుని నామానికి అవమానం తీసుకురావడం ఎందుకు? ఆ విధానాలు బైబిల్లో ఎక్కడున్నాయి? అపోస్తలు ఎక్కడివి చేశారు? ఇది పరిశుద్ధాత్మ నమూనా ఎలా అవుతుంది? సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు దేవుని యందు డైరెక్ట్గా విశ్వాసం ఉంచండి, ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి. ప్రభువా నేను నీ నీతిగా బతుకుతున్నాను కాబట్టి నువ్వు నాకు బిడ్డనిస్తే నీకోసం నీతిగా పెంచుతానని నా తల్లి లేదా తండ్రి దేవుని దగ్గర సమర్పణ చేసుకుంటే, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో ఆయనకి ఇష్టమైన కార్యాలు వీళ్ళ బ్రతుకులో జరుగుతున్న క్రమంలో తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు పిల్లల్ని ఇచ్చి గర్భఫలం ఇచ్చే అవకాశం ఉంది కదా. అలా చెప్పకుండా ఈ ఫిజికల్గా ఒక అట్టిపండు పెట్టడం కరెక్ట్ కాదు కదా. దాన్ని ఎడ్వర్డ్ విలియం గారు అండ్ టీం కూడా ఖండించారు అని చెప్పాను. వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఖండించారు, మీరు చూడొచ్చు. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి, యేసునామంలో ఆమేన్. యేసునామంలో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా, ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు కూడా దీవించబడాలా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగాల. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డలు వారికి కలుగునుగా. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Come on now, lift it up high, lift it up high and say, Lord, this is fruit, this is an anointed fruit. Aya idigo prabhu, inka entamandi, if you got a fruit, lift it up. God can turn around your situations, other areas. Yes, streelu aa pandu, put it on your stomach, touch that stomach paina, but I mean just put it like this. 7 సార్లు కొరికి తినండి. ఫస్ట్ టైం కొంచెం నవలండి, తర్వాత సెకండ్ టైం, తర్వాత మళ్ళీ అలాగా ఎవ్రీ టైం 7 తర్వాత అది బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇంటికి వెళ్ళిపోయి మిగిలిన తినండి, మీ ఆయనకి ఇవ్వండి. 7 టైమ్స్ తినేసి మొత్తం తినద్దు ఎవరు కూడా. 7 సార్లు తిని లోపల పెట్టేసుకోండి. Wow, I see many wombs already being opened. చాలా గర్భాలు తెరవబడడం చూస్తాను. Even in online, even in that, I'm seeing that. సంఘంలో ఇంత దొంగలు, ఇంత 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 మోసగాళ్ళు, సంఘంలో ఇంత దొంగలు, ఇంత మోసగాళ్ళు, ఇంత భయంకరమైన అరటిపళ్ళు ఇస్తున్నారండి. అరటిపళ్ళు ఇచ్చి మీకు పిల్లలు పుడతారని చెప్తున్నారు. అలాంటి వాడి గురించి మాట్లాడరు ఎందుకు?
హైదరాబాద్కి రండి. ఆ మెహదీపట్నంలో ఉన్న ఆయన జామకాయలు, ఆరెంజ్ పళ్ళు ఇచ్చి ఇవి తింటే మీకు పిల్లలు పుడతారు, మీకు ఆరోగ్యం కలుగుతుంది మీకు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? అది ఆ సువార్త. ఇలాంటి వాళ్ళని గురించి మాట్లాడడానికి మీకు ధైర్యం చాలదా? మోసాన్ని ఎండగట్టండి. అది ఈరోజు కావాల్సినటువంటి పని. సంఘాన్ని నాశనం చేస్తా ఉన్నారు. సో ఈ విషయం అయితే నేను ఆఫ్ రికార్డు, వాళ్ళు రికార్డింగ్కి ఒప్పుకోలేదు కాబట్టి ఆఫ్ రికార్డ్ నేను ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా అమతేజ గారికి వివరించడం జరిగింది. మీరు అరటిపళ్ళు పంచిపెట్టడం లేకపోతే ఇంకోటి ఏదో పంచిపెట్టడం ఇవి వాక్యానుసారం కాదు అని నేను చెప్పాను. మరి ఆయన దాన్ని స్వీకరిస్తారా లేకపోతే స్వీకరించకుండా వదిలేస్తారా ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టం. ఇంక నేను దాన్ని ఏం చేయలేను. ఆయన దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నేనేం ఎవరిని బలవంతంగా ఆపలేను కదా. నేను చెప్పడం వరకు నేను చెప్తాను. రేపు పొద్దున్న వాళ్ళ విశ్వాసులు మాకు అరటిపళ్ళు కావాలి అన్నారు అనుకోండి, వాళ్ళు పంచిపెట్టుకుంటారు. మనం ఏం చేయలేము ఇంక దానికి. అది జనాల్లో రావాలి, జనాలు ప్రశ్నించడం మొదలు పెట్టాలి, జనాలు అడగాలి. ఇది వాక్యానుసారం కాదు కదండి. పరిశుద్ధాత్ముడు దీన్ని ఎక్కడ ధృవీకరించలేదు కదా. ఇలాంటి నమూనాలు ఎక్కడ అపోస్తులు చేసినట్టుగా సువార్తల్లో కానీ అపోస్తుల కార్యాల్లో కానీ ఎక్కడ కూడా అపోస్తులు ఇలాంటి విధానాలను అవలంబించినట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు కదా అని ప్రజలు అడగాలి కదా. అలాగే మరో విషయం కూడా చెప్పాను. మీరు ఏది పడితే అది చేసేసి దేవుడు నాకు పిలిపించాడు, నన్ను ఇలా వాడుకుంటున్నాడు, మిమ్మల్ని అలా వాడుకుంటున్నాడు అనడానికి అది కరెక్ట్ కాదు తమ్ముడు. దేవుడు ఎవరిని వాడుకున్నా రుజువు వాక్యమే. మనకి ఏదైతే మన వాక్యం కింద పెట్టాడో ఆ వాక్యాన్ని బేస్ చేసుకునే వాడుకుంటాడు. వాక్య వ్యతిరేకంగా ఎవరిని వాడుకోడు. మనం మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ దేవుడు వాడుకున్నాడంటే, ఇదిగో అన్యజనులు చాలామందిని చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు అని అక్కడ కూడా ఒక విషయం ఏం చెప్పానంటే, మనం ప్రభు పేరిట ఒక అద్భుత కార్యం చేస్తే నన్ను నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడు అని ప్రభు అడిగారు కదా. ప్రభు ఎవడో నీ పేరు మీద అద్భుత కార్యం చేస్తున్నాడు అంటే కనుక. సో కాబట్టి ప్రభు పేరిట అద్భుతం చేస్తే ప్రజలందరూ హర్షించాలి కానీ ఇలా ట్రోలింగ్లు చేయకూడదు. అలా ప్రభు కార్యాలను ఎవడో ట్రోల్ చేసినోడు లేడు. అపోస్తలులు చేసిన అద్భుతాలని సూచక్రియల్ని ఎవడో ట్రోల్ చేయలేదు. భయపడ్డారు. ఒకళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని నిజమని మాత్రం అంగీకరించారు. ఈ ట్రోలింగ్లు జరుగుతున్నాయంటే ఇవి చీప్ ట్రిక్స్ అనే కదా అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే చాలామంది అన్యులు ఇదిగో ఈ విధంగా ట్రోలింగ్లు చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి కార్యాలని. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ. అవట్లేదా? అవట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అవట్లేదు. అవట్లేదా? ఉని అమ్మాయిడు పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉండు కాక. ఉని అమ్మీడు చెప్పు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. ఉంది. ఆ? మసమా. మైక్ తీసే. మసమా. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. అది ఏ దేవుడు కనపడతాడు. అది ఏ దేవుడు కనపడతాడు. చెప్పు. ఇప్పుడే మీరు ఇచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని యేసు నామములో ఈ బిడ్డ మీదికి యేసు నామములో ఇప్పుడే ఒక బలమైన అభిషేకం. అవునా? ఎక్కడి నుంచి వచ్చినావు? ఇంట్లోనే ఉన్నావా? చూస్తావా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు చెప్పు. అవునా? అవునా? మస్తు మందిని చూసినావా? మస్తు మందిని చూసినావు? చాలా మందిని చూసినావు. ఏం పేరు నీ పేరు? నా పేరు నివయపు. నా పేరు నివయపు. అవునా? నేను ఎవరికి చెప్పలే నా పేరు. ఇటు చూడు. చూస్తున్నా. మైక్ దిసే యేసు నామములో యేసు నామములో ఇప్పుడు ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో నడవలేవా? నన్ను నడవలేను. ఎప్పటి నుంచి నడుస్తారు? 6 నెలలు. నడవలేవా? అసలు నడవ. ఎవరు తెచ్చిందండి మరి? మా డాడీ వచ్చాడు. మీ డాడీ వచ్చిండా? ఎంతకాలం నుంచి నడవాలి? సంవత్సరం సందిట్లో పోగుందని. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు నడుతుడిగా నడువు ఇక. పరిగెత్తు. పరిగెత్తరా? ఏం పేరు నీ పేరు? పరిగెత్తు. ఈ సంతోషంలో నేను చెట్టకెత్తాను, పుట్లకెత్తాను, మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తాను. నాకు ఆలోచన. నాన్న అరే బాబు అరే అలా ఎగరకూడదురా. ఇప్పుడే వచ్చిన లేతకాలు కదా ఆ కాళ్ళతో ఇంకా నా పనుంది. అద్భుతాలు జరిగితేనే వస్తామనే మూర్ఖపు తరం మరొకరు.
ఈ అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు ప్రభువుని నమ్మాల్సింది. ఈ రోగాలు బాగవడం కోసం, అప్పులు తొలగిపోవడం కోసమా ప్రభువుని నమ్మాల్సింది కాదే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఈ ఆత్మ పరమాత్మనితో మమేకమై నిత్య మహిమలో వెళ్ళి చేరాలి. అందుకు భక్తి చేయాల్సింది. రోగాల కొరకు వచ్చేవాళ్ళు రానక్కర్లేదు, ఏదో స్వస్థత రానక్కర్లేదు, ఏదో అద్భుతం చూడాలని అక్కర్లేదు. అట్లాంటి వాళ్ళ మధ్యలో నా ప్రభు అద్భుతాలు చెయ్యరు. బైబిల్లో పేతురు, యోహాను, యాకోబు వాళ్ళంతా నిజమైన ఒరిజినల్ మెన్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎప్పుడు కూడా తైలాభిషేకం మీటింగ్ ఈ వారం, తైలాభిషేకం వచ్చే వారం అని చెప్పలే. వాళ్ళు ప్రభుని నమ్మమన్నారు, మారుమనసు పొంది బాప్తిజం తీసుకోమన్నారు, ఆత్మదేవుడు మీలోకి వస్తాడు ప్రార్థన చేయండి అన్నారు. ఆ తర్వాత తైలం వాళ్ళ నెత్తి మీద, ఎవరి నెత్తి మీద పోయిలా, పేతురు పోయిలా, యోహాను పోయిలా, యాకోబు పోయిలా. మనోళ్ళకి అది ఒక అలవాటు చేశారు సేవకులు. మనోళ్ళు వెళ్ళిపోయి గొర్రె తలలు ఇచ్చినట్టు ఇచ్చేయడం. ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా? ఈ ప్రశ్న ఇప్పటికి దాదాపు 50 మంది అడిగారు నన్ను. దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుకు అని ఒకడు. వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు. అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు, కానీ పడగొట్టి లేపలేదు కదా. ఎవడన్నా పడిపోతే వాడిని లేవనెత్తండి, అంతేగాని వాడిని పడగొట్టి మళ్ళా లేపడం, ఈ డబుల్ వర్క్ ఎందుకు పెట్టుకుంటారు మీరు అని నా సలహా. ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు అని ఒప్పేసుకోమంటే మనం ఎలా ఒప్పేసుకుంటామండి? ఇప్పుడు చాలామంది వీళ్ళకి వంత పడుతున్న దుర్బోధకులు వాళ్ళు వీడియోలు పెడుతూ ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలే అంటే ఎలా ఒప్పుకుంటాం చెప్పండి? ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలని ఏ విధంగా ఒప్పుకోవాలి మనం? నేను ఆయనతో ఈ చర్చిలో ఏదైతే మాట్లాడానో అది ఇంకా ఎలాబొరేటెడ్గా ఆడియోలో మాట్లాడడం జరిగింది. అంటే ఆడియోలో ఇంకా ఏం మాట్లాడుకున్నాం అనేవి నేను వినిపించడానికి అది కరెక్ట్ కాదు, కానీ కొన్ని ఏదో చెప్పారు కాబట్టి అందులో ఏదైతే నేను పాయింట్ కరెక్ట్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ పాయింట్ మాత్రం మీకు వినిపిస్తాను. అదే చర్చిలో కూడా చెప్పాను. చర్చించడానికి ఆయన పిలిచినప్పుడు ఏదైతే చెప్తుంటే ఆయన నాకు చాలన్నా ప్లీజ్ అన్నా అని ఏదైతే అయితే ఆపేశారో ఆయన, దాన్ని నేను ఆడియోలో కూడా మాట్లాడుతున్నప్పుడు, ఫోన్ కాల్ రికార్డింగ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అమ్మతేజ గారికి ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఏం లేదు నాన్న, అదే రేపు ఏంటి అసలు అంటే నీ మెసేజ్ అయిపోయిన తర్వాత మనం ఏమైనా మాట్లాడదామా, కలిసి ఏమైనా ఒక సంకేతం ఇద్దామా, లేకపోతే ఏంటి నీ ఒపీనియన్ అడిగిన తర్వాత నేను ఫాలో అప్ చేద్దామని నేను మళ్ళీ చేస్తానని చెప్పాను కదా నిన్న. అవునన్నా అవునన్నా. మరి నీ ఉద్దేశం ఏంటి చెప్పినన్నా, దాన్ని బట్టి ఫాలో. ఇంకా రేపటితో క్లోజ్ అన్నా మనం. నేను అనుకునేది ఏంటంటే అన్న, ఫాలో అప్ చేద్దాం. ఉద్దేశం ఏంటంటే అన్నయ్య, ఏం లేదన్న, ప్రేమగా ఇద్దరం కలుసుకుందాం అన్న. షూర్, అది ఎలాగో కలుస్తాం. అంటే అన్న ఇప్పుడు ఇష్యూ జరిగింది కాబట్టి ఒక ఆ విషయాన్ని గురించి కూడా ఏమైనా మాట్లాడుకుంటే బాగుంటది కదా అనేది నా అభిప్రాయం. అన్న మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వద్దులేండి అన్న. ఏనన్నా తప్పే ఉంది? ఇప్పుడు ఒకటి నాన్న, ఇప్పుడు సిద్ధాంతపరంగా ఏమైనా ఉంటే నా తప్పులు ఉంటే నేను దిద్దుకుంటాను, నువ్వు ఉంటే నువ్వు దిద్దుకోవచ్చు కదా, దానికి ఏమంటావు అని నేను అడుగుతున్నాను అంతే. మళ్ళీ మాట్లాడుకోవడం అంటే లైవ్ లోనా అన్న? నీ ఇష్టం. ఒకవేళ అన్నయ్య అలా కాదు నాన్న. ఇప్పుడు జనాలకి ఒక సదభిప్రాయం ఉండాలి కదా నాన్న మన మీద. అంటే మామూలుగా ఇట్లా కలిసినట్టు వీడియో తీసుకుందామన్నా. కలిసినట్టు వీడియో అంటే నాన్న, ఇప్పుడు అన్నయ్య నేను ఏదైతే సిద్ధాంతపరంగా నిన్ను వ్యతిరేకిస్తున్నానో, నువ్వు ఏదైతే ఇది రైట్ అంటే యాక్చువల్లీ నిన్న మొన్న అంటే ఎవరో ఒకరిని నువ్వు ఛాలెంజ్ కూడా చేసావు కదా, విజయవాడ రండి అని. ఎవరు? అది నన్ను కాదు సంథింగ్ ఎవరో అని చెప్పావు కదా అన్న. మీకు క్లియర్ గా చెప్పినా కదా అన్న నేను. అదేనన్నా, నన్ను కాదు అంటున్నాను కదా. నన్ను కాదు, నేను నమ్ముతున్నాను ఈ మాట. వేరే ఎవరినో ఛాలెంజ్ చేసావు అంటే వీళ్ళు కొంతమంది స్వస్థత అనేది ఛాలెంజ్ చేయకూడదు ఇలాంటి మాట్లాడుతుంటే నాకు నువ్వు ఒక రెఫరెన్స్ లా కనబడ్డావు. తమ్ముడు ఛాలెంజ్ చేసి పిలుస్తున్నాడు కదా, వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు? ఇప్పుడు తమ్ముడు విజయవాడ రా చూసి వెళ్తే నీ వాళ్ళు నిన్ను తంతారన్నంత ధైర్యంగా పిలుస్తున్నాడు కదా. ఒకవేళ ఇది నిజమైతే తప్పకుండా దేవునికి మహిమే కదా అనేది నేను ఈరోజు కూడా ఒక వీడియోలో ప్రస్తావించాను. ఇంకా అంటే నువ్వు ఓకే అంటే నాన్న రేపు నేను కాకినాడకు వస్తాను నాన్న. అన్నయ్య కాసేపు మాట్లాడదాం దీని మీద ఏమైనా అంటే ఇంకొంతమంది సేవకులు ఫోన్ చేశారు, అన్న ఈ విషయం మీద ఏమైనా మాట్లాడదామా, ప్రేమపూర్వకంగా కూర్చొని ఏమైనా డిస్కస్ చేద్దామా అన్నారు. డిబేట్ కంటే వద్దులేండి అన్న. డిబేట్ కాదు నాన్న,
నాన్న నేను ఇప్పుడు నేను చాలా చిన్నోడినన్నా. సరే అయితే ఇప్పుడు ఒక ప్రేమపూర్వకంగా నేను నీకు కొన్ని సలహాలు ఇస్తానన్నా. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. తర్వాత నువ్వు నన్ను కలిసినా కలవకపోయినా, రేపు నువ్వు నన్ను కలిసినా కలవకపోయినా, అంటే యాక్చువల్లీ నేనైతే నీ వేదిక మీదకే వచ్చి నిన్ను పట్టుకొని ప్రేమగా మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే చాలా మంది, అంటే ఎంత ఇష్యూ చేసి మీ ఇద్దరికి సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పుడు మీరు ప్రేమగా కలుసుకుని మాట్లాడుకుని భోజనం చేసుకుని వెళ్ళిపోతే ఏంటి మరి మాకేం మెసేజ్ ఇస్తున్నట్టు మీరు అనేది ఒక డౌట్ ఉంటుంది జనాల్లో. సో అందుకని నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నా బైబిల్ పరిజ్ఞానం ఏంటి, లేకపోతే నీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఏంటి, ఇద్దరం కలిసి కాసేపు కూర్చొని, సో అంటే నాన్న నేను నా కోరిక ఏంటంటే నాన్న ప్రజలందరినీ పరలోకానికి సిద్ధపరిచే పరిచర్య చేద్దాం నాన్న. ఇప్పుడు అన్యజనులు మనల్ని అవమానపరచకూడదు. నువ్వేం చేసినా కూడా వాక్యానుసారంగా చెయ్యాలి. సత్యవాక్య విస్తరణ కోసం నువ్వు ప్రయత్నపడాలి. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను, నీకు మనసులో పెట్టుకో. పేర్లు పెట్టి పిలిచి కేవలం రోగాలు మాత్రమే పేర్లు పెట్టి దేవుడు పిలుస్తుంటే నేనేమంటానంటే, ఒక సమరయ స్త్రీని పేరు పెట్టి పిలిచి నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పిన మన ప్రభు ఒక జక్కయ్యను పేరు పెట్టి పిలిచి నీకు క్యాన్సర్ ఎయిడ్స్ ఉందని చెప్పకుండా నీకు పరలోకానికి ఆటంకం అయ్యే జబ్బు ఉందని చెప్పి అది తగ్గించుకోమని చెప్పి ఆ రోజంతా అతని ఇంట్లో ఉండి అతనికి బోధించి అతనిలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చిన మన ప్రభు ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు మన ప్రభు పేరు పెట్టి పిలిచి చేసినప్పుడు నువ్వు ఒక తాగుబోతివిరా, నీ పేరు నాకు చూపించాడు దేవుడు, నువ్వు తాగుడు మానరా, నువ్వు వ్యభిచారివి, నీకు దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, నువ్వు మారు మనసు పొందు అంటే, యాక్చువల్లీ మన పని పరిశుద్ధాత్మ దేవుని రాజ్యాన్ని కట్టడానికి కదా, గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టడానికి రాలేదు కదా అనేది నా ఆలోచన విధానం. సౌలు గారిని కూడా పిలిచినప్పుడు సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే కాన్సెప్ట్లో పిలిచాడు. పౌలన్న కూడా మాట్లాడుతూ కొరింథీ పత్రికలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని, ఈ జారత్వం అన్యుల్లో కూడా ఉండదని పేరు పెట్టి పిలిస్తే, యోహాను గారేమో దియోత్రెఫే అనేవాడిని పేరు పెట్టి పిలిచి, ఒరే బాబు నువ్వు సంఘాన్ని నాశనం చేస్తున్నావు, నీ బతుకు మార్చుకో అని పాపాన్ని తీసుకోవాలని పేర్లు పెట్టి పిలిచిన ప్రతిసారి దేవుడు హెచ్చరించి తిమోతి పత్రికలో దేమా గురించి మాట్లాడిన, అపోస్తల కార్యాలు 28-26లో ఆయన బోధ విన్నవారి గురిలో ఉన్న ఆత్మరోగాల గురించి చెప్పిన, ఇవన్నీ కూడా ప్రభు వారిని పేరు పెట్టి పిలిచి నీకు పలానా రోగం ఉందని కాకుండా నీకున్న ఈ ఆత్మరోగాన్ని తీసేసుకో. ఎందుకంటే నాన్న, శరీర రోగం పరలోకానికి ఆటంకం కాదు, ఆత్మరోగమే కదా పరలోకానికి ఆటంకం. సో వీటన్నిటి విషయాల్లో నేను నీ వీడియోలు నిన్నటి నుంచి నువ్వు చెప్తే నమ్మో, రాత్రి నుంచి 4-5 వీడియోలు చూశాను నాన్న నీవి. రీసెంట్గా విజయవాడ వీడియో కూడా చూశాను. విజయవాడ వీడియోలో కూడా ఎవరో ఒక కుర్రాన్ని పిలిచి కడప నుంచి వచ్చానని చెప్తే, నువ్వు నీ భార్యకి నీకు విడాకులు అయిపోయే పరిస్థితి కూడా ఉందన్నవాడేమో విడాకులు అయిపోయి అంటున్నాడు, పెళ్లి చేసేసుకుందని చెప్తున్నాడు. ఇవే అన్యజనులు లోకు కడతారు కదా, ఎందుకు ఇలాగా? క్యాన్సర్ ఉన్న వాళ్ళు రమ్మంటేనేమో వాళ్ళు ఒక ఆవిడ కంతితో వచ్చింది, కేవలం కొబ్బరి నూనె రాసి పంపించేయడం తప్ప కంతి అలాగే ఉంది లైవ్లో. ఇవన్నీ చూస్తారు కదా నాన్న వాళ్ళు, ఎందుకు మనకి ఇలాంటివి? మళ్ళీ నువ్వు ఇన్స్టెంట్ హీలింగ్స్ అని చెప్పి నడునొప్పి ఉన్న వాళ్ళు లేవమంటావు. నాన్న నేను నీకు ప్రేమగా చెప్తున్నాను. సో మీరు విన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నది ఒకటే. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఇప్పుడు అమ్మతేజతో నేను ఎందుకు ఇంత ప్రేమగా మాట్లాడాను? నేను తమ్ముడిని సంపాదించుకోవాలనుకున్నాను. ఎందుకంటే తమ్ముళ్ళలో కొన్ని గుడ్ క్వాలిటీస్ నాకు నచ్చినాయి. అతను రావడానికి ఇష్టపడడం నాకు నచ్చినాయి. కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆ అబ్బాయిలో. సో వాళ్ళ భార్యలో కూడా అలాంటి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. సో నేను అలా సంపాదించుకోవాలి, వాళ్ళను సత్యంలో నిలబడితే గొప్ప సేవ జరుగుద్ది కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి యథార్థమైన సత్యవాక్యాన్ని బోధించి అనేక మందిని సత్యంలో నిలబెట్టి కట్టి నీతి మార్గాల్లో నడిపించి ప్రభు రాజ్య విస్తరణలో గొప్ప గొప్ప దైవజనులు ఎలాగైతే వాడబడ్డారో అలా వీళ్ళు కూడా వాడబడితే బాగుంటుంది కదా. సో అందులో భాగంగానే ఈ చర్చ్ అనేది అదేదో క్యాజువల్గా జరిగింది. మీరు చూడొచ్చు, ఇప్పుడు చూపిస్తాను, ఆ వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ వీడియో ద్వారా ఒక ప్రేమపూర్వకమైనటువంటి ముగింపు ఇవ్వాలని నేను ఏదైతే మీకు వీడియోలో చెప్పానో, డిస్కషన్ ఉంటుంది, ప్రేమగా మాట్లాడుకొని విషయం మీద అవగాహన కల్పించిన తర్వాత అమ్మతేజ గారితో మాట్లాడి మీకు వివరణ ఇస్తానని చెప్పాను. డైరెక్ట్ తమ్ముడికి నేను కాల్ చేయటం, తమ్ముడు స్పందించటం. సో దీని ద్వారా క్రైస్తవ సమాజంలో ఒక చక్కటి ఆలోచన విధానానికి తెర తీయాలి అనే సదుద్దేశంతో అందరం ఒకే బైబిల్ ధ్యానిస్తున్నాం, ఒకే ఆత్మ క్రింద బతుకుతున్నాం, ఒకే ఆత్మలోనిది మనం ఒకే బండలోనిది పానీయం చేస్తున్నాం కనుక మనతో పాటు మిగిలిన వారికి కూడా సదవకాశం, సదవగాహన రావాలనే సదుద్దేశంతో ఈ యొక్క
మీట్ మేము విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కాకినాడ బ్రదర్ రావడం, వారి పరిచర్య అనంతరం ఈ విధంగా ఇక్కడ మేము మీట్ అవ్వడం జరిగింది. సో చిన్న ప్రార్థన తర్వాత జస్ట్ ఒక చిన్న డిస్కషన్ తర్వాత ఇది క్లోజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒక పాజిటివ్ సంకేతం ప్రజల్లోకి వెళ్ళాలన్నదే మా ఇరువురి ఆలోచన. ఒక పాజిటివ్గా వాక్య అవగాహన, వాక్యం క్రిందనే మనందరం ఉన్నామనే విషయం మీద అందరికీ ఒక ఆలోచన రావాలన్నదే మా ఉద్దేశం. సో చిన్న ప్రేయర్ చేసిన తర్వాత మేము డిస్కస్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాం. దయతో అందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకోవాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, దయగల ప్రభు, కృపగల దేవ తండ్రి, మేమందరము మీ కుమారులమై ఉన్నాము. మీ ద్వారా రక్షణలోనికి వచ్చిన వారమై ఉన్నాం. మీ సత్యమును బట్టి, మీరు వ్రాయించినటువంటి గ్రంథంలోని సంగతులను బట్టి తండ్రి, పాత క్రొత్త నిబంధనలలో జరిగినటువంటి వాస్తవాలను బట్టి వాటన్నిటినీ ప్రభా సహేతుకంగా పరిశీలన చేస్తూ తండ్రి, మీ యొక్క కృపలో వర్ధిల్లుతూ మీ జ్ఞాన వివేకములను సంపాదించుకుంటూ అనేకులకు నేర్పిస్తూ మా ద్వారా ఏదైనా తప్పు జరిగితే దాన్ని దిద్దుకుంటూ తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి మా నడతలను, మా యొక్క బోధను సరిదిద్దుకుంటూ సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము కనుక తండ్రి, ఈ శుభ సమయంలో సోదరులతో కలిసి తండ్రి ఈ విధంగా వాక్యాన్ని గురించినటువంటి అవగాహన పెంపొందించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. తండ్రి, ప్రజలలో ఎలాంటి చెడు సంకేతాలు వెళ్లకుండా ప్రేమగా ఐక్యతను కాపాడుకుంటూ తండ్రి నీతి మార్గాల్లో మేము నడవటానికి, ఒకవేళ మా ఎందేమైనా ప్రభా మీకు ఇష్టము కాని మార్గాలు ఉన్నాయేమో వాటిని సరిచూసుకుని దిద్దుకోవడానికి మీరు మాకు అవకాశం ఇవ్వమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి మేము జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ విధంగా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. సో మన ఇద్దరి మధ్యన ఏదైతే జరిగిందో సోషల్ మీడియాలో, నేను ఏదైతే హరిహర కళాభవన్లో మాట్లాడడం జరిగిందో, సో ఏదైతే మీరు ప్రతిస్పందనగా వీడియో చేయడం జరిగిందో, తద్వారా ఇంకా చాలామంది వీడియోలు చేసుకోవటం, ఇప్పుడు యూట్యూబ్లో అది ఒక సెన్సేషన్ అయిపోయి లక్షల్లో వాళ్ళకి వ్యూస్ రావటం అనేది మన ఇద్దరం చూసాం. ఇప్పుడు ఈ విధంగా నేను పిలవటంలో నేను మిమ్మల్ని అభినందిస్తున్నటువంటి విషయం ఏంటంటే, విజయ్ అన్న నువ్వు పిలిచినా నేను రాను అనే ఆప్షన్ మీకు ఉంది. కానీ ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోకుండా అన్న నేను వస్తాను అన్నావు చూడు, అక్కడ నాకు చాలా నచ్చావు. ఐ లైక్ యూ. సో అలా రావడం, అన్న మీరు పిలవడంగానే నేను వస్తాను మాట్లాడదాం అన్న, అది ఇబ్బంది లేదన్న అనే దానికి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. చాలామంది ఏమంటారంటే నా పరిచర్య నాది, నేను రావాల్సిన పని లేదు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మీది మీరు చూసుకోండి అన్నా కూడా అయిపోయేది. ఇది అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో ఎవరిదో వాళ్ళు మాట్లాడుకునేవారు. అలా కాకుండా నేను వస్తానన్న అనడాన్ని మాత్రం నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా సంతోషం. దేవసహాయం గారు వీడియోలో మాతో పాటు ఉన్నారు. దేవసహాయం గారు ఈయన కూడా సేవకులు, ఈయన కూడా పరిచర్య చేస్తున్నారు తూర్పు గోనగూడెం పరిసర ప్రాంతాల్లో. సో ఇప్పుడు తేజ, ఫస్ట్ నేను మాట్లాడినా నువ్వు మాట్లాడతావా? మాట్లాడతావా నేను మాట్లాడినా? నేనే మాట్లాడినా? సో ఓకే. సో జనానికి ఒక తప్పుడు సంకేతం ఏం వెళ్తుందంటే, ఇప్పుడు అమ్మతేజ వచ్చారు, విజయప్రసాద్ రెడ్డితో మాట్లాడుతున్నారు. అమ్మతేజ దగ్గర విజయప్రసాద్ రెడ్డి డీల్ కుదుర్చుకుని ఉంటాడు. వెయిట్ డీల్ కుదుర్చుకుని ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ ముందు ఒకరినొకరు రోషంగా మాట్లాడుకుని ఇప్పుడు ఇలా ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారంటే, ఎవరో డీల్ కుదుర్చుకొని ఇదిగో బాబు నీకు డబ్బులు ఇస్తాం కాబట్టి నువ్వు డబ్బులు తీసేసుకుని మౌనంగా ఉండన్నట్టు ఏదో డీల్ అయ్యి ఉంటుంది అనే ఆలోచన కొంతమంది దుష్టులు రేకెత్తించే అవకాశం ఉంది. సో దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నేను నిన్ను ఏమైనా డబ్బులు అడిగానా? లేదన్నా, నేను చెప్పాను కదన్నా. సో నేను నిన్నేం అడగలేదు. థ్యాంక్ యూ క్లారిటీ ఇచ్చినందుకు. పోనీ నువ్వు నన్ను ఏమైనా అడిగావా? అడగలేదు. సో అలాంటివి ఏమీ జరగలేదు. సో ఇక్కడ మన మధ్యలో ఏ విధమైన ఇలాంటి ఈ వ్యాపార ఆర్థిక లావాదేవీలకి చూడలేదు. ఓపెన్గా సత్యంలో ఏది ఉంటే అది స్వీకరించాలనే సదుద్దేశంతో నేను ఇక్కడ కూర్చున్నా. నిన్న నేను నీతో ఫోన్ కాల్లో మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట చెప్పాను నీకు, తమ్ముడు ఒక విధంగా అన్న వాక్యం ఇలా నువ్వు నాకు ఏదైనా నువ్వు నేర్చుకున్నది చెప్తే నేర్చుకోవడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ అని చెప్పా. సో నువ్వు కూడా అదే మాట చెప్పావు. సో ఐ అప్రిషియేట్ యూ. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను తమ్ముడు. అంటే ప్రజలకి ఇవ్వాల్సినటువంటి క్లారిఫికేషన్లో నేను ఇచ్చేటువంటి పాయింట్ ఏంటంటే, నాన్న సత్యాన్ని అనుసరించి సత్య మార్గంలో నడవటానికే మనం సేవకులు అయ్యాం.
మనం ఏం చేసినా బైబిల్ నమూనాను అనుసరించి చెయ్యాలి. ఇక నేను నిన్ను ఒక అన్నయ్యగానే నిన్న నీతో ఫోన్లో ఏదైతే చెప్పానో, అంటే నేను ఈ వీడియోలు పెట్టే వాళ్ళకి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళతో తర్వాత మాట్లాడదాం. నేను నీకు చెప్పింది ఏదైతే ఉందో దాంట్లో ఏం చెప్తున్నానంటే, దేవుడు సమరయ స్త్రీని పేరు పెట్టి పిలిచిన, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు దిద్దుకో. తర్వాత దేవుడు సౌలును పౌలుగా మార్చడానికి పిలిచినప్పుడు నన్ను హింసిస్తున్నావు అని పేరు పెట్టి పిలిచి అతని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేసి అతని అంతరంగంలో నుండి మారు మనస్సును తీసుకుని రావడం. ప్రభువు జక్కయ్యను పేరు పెట్టి పిలిచినప్పుడు, జక్కయ్య నేను నీతో కూడా ఉంటాను, నీ అంతరంగంలో నుండి నువ్వు మారు మనసు పొంది ఆ జబ్బు తగ్గిపోయినప్పుడు, నీ అంతరంగం శుద్ధీకరించబడినప్పుడు నీ ద్వారా ఇంకా వేలాది మందికి మంచి జరుగుతుంది కనుక, అక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ నువ్వు సహాయపడతావు కనుక, వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర దోచుకున్నదంతా నువ్వు తిరిగి ఇచ్చేస్తావు కనుక వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి ఆ విధంగా పేర్లు పెట్టి పిలవటం, వాళ్ళలో ఒక పరివర్తన తీసుకురావటం, అది పరిశుద్ధాత్మ దేవుని రాజ్యాన్ని కట్టడం అనేది సత్యం మనకి నేర్పిస్తున్నటువంటి విషయం అనేది నేను అర్థం చేసుకున్నటువంటి సంగతి. సో తద్వారా పౌలు భక్తుడు కొరింథు సంఘంలో 1 పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో జాగ్రత్త ఉంది మీలో దిద్దుకోండి అని చెప్పిన సందర్భాలు, ఇంకా ధ్యామా గురించి మాట్లాడి పేరు పెట్టి పిలిచినటువంటి సందర్భాలు, ఇంకా ఏవేవైతే మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయో ఈ సందర్భాలన్నింటిలో కూడా నేను చెప్పేది లెట్ మీ కంప్లీట్. ఆత్మ సంబంధమైన పరివర్తన వారు కోరుకున్నారు. నేను అందుకే నిన్ను ఖండించాను తప్ప నీ మీద నాకు ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ లేవు. నేను ఏదైతే చెప్పానో అదే చెప్తున్నా ఇప్పుడు కూడా. ఐ లవ్ యూ ఆల్వేస్. నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నేను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను. సో అంటే నేను లెట్ మీ కంప్లీట్. ఆ తర్వాత నేను ఏం చెప్పి ఎంతసేపు చెప్పినా నేను వింటాను. లేదా అంటే నేను ఒక విషయం చెప్తాను. ఇది ఒక్క నిమిషం అయిపోయి ఒక్క నిమిషమే మీరు మాట్లాడదు మాట్లాడండి. అది ఇప్పుడు మళ్ళీ డిబేట్ కాదు, జస్ట్ ఎందుకు జరిగింది మన ఇద్దరి మధ్యన ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. అంటే నేను ఆ ఉద్దేశంతోనే నీకు చెప్పాను తప్ప ఇక వేరే ఏ చెడు ఉద్దేశం నీ మీద నాకు లేదు నాన్న తేజ. అంటే మనం పరిశుద్ధాత్ముడు దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలంటే వారి ఆత్మ సంబంధమైన ఆలోచన విధానాలు మారి వాళ్ళు పరివర్తన మళ్ళీ మీరు ఒక వాక్యం చూపించి మళ్ళీ ఇది దూరం వద్దు అది కాదు నేను అనేది. చూపించినా నేను వింటాను అన్న, నేనేం కాదని అనట్లేదు. ప్రేమపూర్వకంగా మీరు నాకు ఒక తమ్ముడుగా ఫోన్ చేశారు. సో అన్నగా నేను ఇక్కడికి వచ్చాను. సో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలగుదురు. సో మీరు సేవ చేస్తున్నారు, నేను సేవ చేస్తున్నాను. నేను దేవుని బిడ్డగా ఉండాలంటే మన ఇద్దరం సమాధానపరచబడాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఏంటిదంటే నీదొక గ్యాంగ్ లెక్క నాదొక గ్యాంగ్ లెక్క ఈ విధంగా తయారైపోయి రోజుకొక వీడియో పెట్టడము. అందరు మళ్ళీ నేను నీకు చెప్పాను కదా, మీద నీ మీద నేను వీడియోలు ఏవి రావు అని చెప్పానా నిన్న? చెప్పానా లేదా నిన్న? అది ఎందుకు రావు వీడియోలు అని చెప్పాను. మనం సమాధాన పడి ఇందులో ఉన్న సత్యాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు తెలుసుకుని నువ్వు ఫాలో అవ్వు. మనం ఒకరినొకరు ప్రేమగానే ముందుకెళ్దాం. ఎందుకంటే నువ్వు గొప్ప పరిచర్య చేసి వేలాది మందిని పరిశుద్ధాత్మతో కూడుకున్న సంఘంగా కట్టి నిలబెట్టాలన్నదే నా కోరిక. అది సత్యవాక్య పరిచర్య మనందరి ద్వారా జరగాలి. యాక్చువల్గా అన్న దేవుడు బైబుల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వాడుకున్నాడు అన్న, అందరిని ఒకేలా వాడుకున్నది విధానాలు వేరైనా విధి ఒక్కటే. ఓకే, విధి మారదు. నేనేమంటున్నానంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కలా మీది వేరే తప్పలేదా? మీది వేరే అన్న, మీది డిఫరెంట్ వే. అంటే మీ పిలుపు వేరే. సో నా పిలుపు వేరే, నా దర్శనం వేరే. నా దర్శనం కూడా దేవుడు నన్ను పిలిచిన ఆ పిలుపును పట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను. అంటే నాన్న, నేను మన ఇద్దరి మధ్యన వచ్చిన మెయిన్ క్లాష్ ఏంటంటే, ఇప్పుడు సమాజం మనం చూస్తుంది కాబట్టి వాళ్ళు క్లాష్ ఏమడుగుతారంటే, నాన్న ఇప్పుడు అన్యజనుల మధ్య దేవుని నామ అవమానపరచబడకూడదు. ఏదైనా సరే మనం ఒకటి చేసామంటే నన్ను చులకనగా నిందింపగలవాడు ఎప్పుడు ఉండకూడదు. నువ్వైనా నేనైనా ప్రభుకు మహిమ తీసుకురావాలి. సో అది ఖచ్చితంగా వాక్యానుసారంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది నేను నిన్ను కోరుకుంటున్నా ఒక అన్నగా. నేను నిన్న కూడా రాత్రి నీతో అదే చెప్పాను.
పరిశుద్ధాత్మ పని గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టడం కాదు, పరిశుద్ధాత్మ పని దేవుని రాజ్యాలు కట్టడం. అంతరంగ సంబంధంగా మానవ హృదయాలలో నుండి పరివర్తన వచ్చి వాళ్ళు మారు మనసు పొంది ప్రభువుకు తమను తాము సమర్పించేసుకుని ఒక అద్భుతమైన రాజ్య విస్తరణ జరిగి అనేక మంది సత్యవాక్యంతో వెలిగింపబడి నిత్య జీవానికి వెళ్ళిపోవాలన్నది ప్రభు యొక్క ప్రగాఢమైన వాంఛ. నా పరిచర్య ద్వారా అది జరగాలి. అది కాదన్న, పరిచర్య ద్వారా అసలు రక్షణలోకి రావట్లేదు అంటారు. తప్పు నేను ఆ మాట అన్నాను. ఎందుకంటే వేలాది మంది బాప్తిస్మాలు పొందుతున్నారు, ప్రతి వారం బాప్తిస్మాలు జరుగుతాయని నువ్వే చెప్పావు కదా ఇందాక. సో ఇట్స్ ఏ విజిబుల్ ప్రూఫ్. దాన్ని నేను కాదనను. అంటే నేను ఏమని చెప్తానంటే, ఒక వ్యక్తి బాప్తిస్మం పొందడానికి పలు విధాల కారణాలు ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి ప్రభు ద్వారా భౌతిక సంబంధమైన మేలులను ఆశించి బాప్తిస్మంలోకి రావచ్చు, ఆత్మ సంబంధమైన మేలులు ఆశించి బాప్తిస్మంలోకి రావచ్చు. నేనేం కోరుకుంటున్నానంటే తమ్ముడు, నేను కోరుకున్నది ఏంటంటే నాన్న, ఒక వ్యక్తి మనల్ని నిందించకుండా, ఒక వ్యక్తి మన పరిచర్యను తప్పు పట్టకుండా, రెండోది హిందూ దేవుళ్ళు దేవతలు వాళ్ళ పేర్ల ప్రస్తావన రానివ్వకుండా, వాళ్ళను కూడా మనం బాధ పెట్టకుండా, అవి కూడా వచ్చాయి కదా, సో మనం బాధ పెట్టకుండా మనం చేసే పరిచర్యని జాగ్రత్తగా ప్రజలు పరిశీలిస్తున్నారు. ఇట్స్ ఏ యూనివర్సల్ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ మీద ఆత్మ సంబంధమైన మందిరాలు కడుతూ ఆత్మ సంబంధమైన పరిచర్య జరిగించాలి ఒక తమ్ముడుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నువ్వు తీసుకోవద్దు. లేదు అన్నయ్య బాగానే చెప్పారు, అన్నయ్య కరెక్ట్గానే చెప్పారు అని నీకు అనిపిస్తే తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే నువ్వు నాకు కొంచెం మంచి సలహా ఇచ్చావు ఇందాక. ఏంటి సలహా? తమ్ముడు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, అన్న కొంచెం ప్రేమగా మాట్లాడండి అన్న, అది కొంచెం కటువుగా ఉంటుందన్న అని సలహా ఇచ్చావు. నేను నీ సలహా నేను తీసుకుంటున్నా. సో మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ఏ కార్యమైనా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. సో ఇంకా చాలామంది ఈ వీడియో ద్వారా నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. సోదరుడు రాత్రి నాతో మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పారు. అది ఏంటంటే, పేర్లు చెప్పనులే, పేర్లు చెప్పను అన్న, కొన్ని విషయాలు ఇంకా సమాజంలో జరుగుతున్నాయి కదా, వాటి మీద కదా మరి ఫోకస్ చేయాలి కదా అని తమ్ముడు నాకు ఒక సలహా ఇచ్చారు. ఏదైనా సరే, నేనైనా తమ్ముడైనా మరొకరైనా సరే, వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా మీరు మమ్మల్ని ప్రశ్నించండి, నేను మాత్రమే కాదు. సో మమ్మల్ని బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతామని ఎరగమన్నాడు. కాబట్టి అలాంటి భావజాలు ఏదైనా ఉంటే ప్రశ్నించండి, సమాధానాలు ఇవ్వడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. ఏ సేవకుడితోనూ ఏ వ్యక్తితోనూ మనకు విభేదాలు లేవు. హైందవులతో కూడా, లేదా వాళ్ళు వ్యతిరేకిస్తూ రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళతో కూడా నాకు వ్యక్తిగతంగా ద్వేషాలు ఏమీ లేవు. నేను చెప్పిన విషయాల్లో ఏవైతే వాక్యానుసారంగా ఉన్నాయో దయచేసి వాటిని అంగీకరించాల్సిందిగా తమ్ముడిని కోరుతున్నాను. ఆ తమ్ముడు చెప్పిన విషయాల్లో ఏది వాక్యానుసారంగా ఉంటే దాన్ని నేను అంగీకరించడానికి ఐఎమ్ ఆల్వేజ్ రెడీ అని నేను కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. సో ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఐమ్ రైట్? అదేనన్న, ఒక్క వన్ వర్డ్ ఏంటంటే ఓన్లీ సింగిల్ వర్డ్ అన్న చెప్పిందంత ఎసెన్స్. మనం ఒకే బైబిల్ పట్టుకుంటున్నాము, ఒకే ఆత్మను కలిగి ఉన్నాము. మీరన్నారు పరిచర్య గురించి నానా విధాలు, వాక్యం మారదు, నానా విధాలైనా అందరూ వచ్చేసరికి ఎన్ని విధాలుగా ఉన్నా ఎసెన్స్ ఒకటే కనిపించింది. ఎస్, వాక్యం ఒకటే, అదే మనకు మార్గదర్శి. అకార్డింగ్ టు బైబిల్, దట్స్ ఆల్. మన సొంత ఉద్దేశాలు, సొంత విధానాలు కొన్ని ప్రభువుకి అవమానాన్ని తీసుకొస్తాయనేది నా బాధ. అన్యులు కానీ ఒక హేతువాది కానీ మరొకరు కానీ ఇందాక అన్న వారు వాక్యం రెఫర్ చేశారు కదా, అదే దేవునికి అవమానం కలగకుండగా, అలాగని క్రిస్టియానిటీలో గలిబిలు రాపకుండగా అకార్డింగ్ టు బైబిల్ మనం ఫాలో అయితే దేవునికి మహిమకరంగా అది చెయ్యండి చాలు, అంతే. మీరు మాట్లాడదలసింది ఇప్పుడు ప్లీజ్. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అనబడే ఈ అన్న టోటల్ పరిచర్య అంతా వేరు. సో నా వాక్యానికి వేరుగా ఉంటుందన్నా? లేదన్న, నీ పరిచర్య అంతా వేరు, నా పరిచర్య వేరు. ఎందుకంటే నన్ను పిలిచిన పిలుపు వేరు. ఓకే నాన్న, అంటే ఇప్పుడు ఎవరిని పిలుపును పట్టుకొని నేను వెళ్ళిపోతాను. ఎవరిని పిలిచినా తమ్ముడు సువార్త ద్వారానే కదా సత్యాన్ని వ్యాపింప చేయడానికి పిలుపు పరిచర్య వేరైనా సత్యం ఒకటే. విషయం వచ్చేసరికి ఆన్సర్ ఒకటే రావాలి, అది ఏంటంటే ఆత్మల రక్షణ. నన్ను ఆత్మల రక్షణ జరుగుతుంది, సత్యం మీదే వెళ్ళాలనేది మా ఆలోచన. ఒకసారి ఆలోచించి దయచేసి, నువ్వు చెప్పింది కూడా నేను ఆలోచిస్తాను. నీకు మీదట నీకు నాకు ఎలాంటి విభేదాలు ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. ప్రజలకు కూడా అలాగే ఓపెన్ గా మనం రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా ఉందాం, రైటా? బట్ ఏంటంటే
పరిశుద్ధాత్మ కార్యాలలో కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో కానీ ఏదైనా నేనైనా సరే వాక్యానికి భిన్నంగా వెళితే నన్ను ఖండించు. అర్థమైందా? నీకు ఆ ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది. అది ఒకవేళ నీ దగ్గర అలాంటివి ఏమైనా ఉంటే దయతో దిద్దుకోవాలి, నేనైనా దిద్దుకోవాలి ఎవరైనా తప్పు చేయొద్దు అని నేను ప్రేమపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను తప్పు చేసినట్టుగా లేదు, అదే అనట్లేదు. ఇద్దరు గురించి చెప్తున్నాను. సేవకులుగా మన ఇద్దరిలో ఎవరైనా సరే సమాజానికి చెప్పేవాళ్ళు కనుక మీలో ఆ పొరపాటు ఉండకూడదు. సరేనా? నేను ఈ వీడియో ద్వారా అందరికీ చెప్తున్నా, ఏదైనా ఉంటే మీరే మమ్మల్ని ప్రశ్నించవచ్చు, మీరే మమ్మల్ని అడగవచ్చు. మేము ఎప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీగానే ఉంటాం, ఏదైనా మీకు సమాధానం చెప్తాం. ఎవరైనా సరే, వాళ్ళు మేమైనా ఎవరైనా సరే ఈ దీని క్రిందే ఉన్నాం కనుక ఈ వాక్యంలో ఏది ఉంటే అదే మేము మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి కనుక ఈ బాధ్యత క్రైస్తవులుగా మీకు ఉంది కనుక, లేదా మిగిలిన వారుగా కూడా మీకు ఉంది కనుక మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, లేదా ఇంకా ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో మీరు విన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నది ఒకటే, అద్భుతాలు సూచక్రియలు అనేవి నిజంగా జరుగుతుంటే, అవి పరిశుద్ధాత్మ కార్యాలు నిజంగా దేవుడు జరిగిస్తుంటే దాన్ని ఎవడూ కాదనలేడు, నేను కూడా కాదన్ను. ఒకవేళ అవి నిజంగా కళ్ళ ముందు కనబడేవి తప్ప, అవి దృశ్యమైనవి తప్ప అదృశ్యమైనవి కావు అని మన రాజమండ్రి సందేశంలో కూడా అందరికీ వివరంగా చెప్పాను. పరిశుద్ధాత్మ కృపావరాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవి దృశ్యమైనవి తప్ప అదృశ్యమైనవి కావు, మనం ఏదైనా చేస్తే అది కళ్ళ ముందు కనబడేలాగా అపోస్తలులు చేశారు, బహిరంగంగా చేశారు తప్ప ఇందులో జిమ్మిక్కులు ట్రిమ్మిక్కులు ఏమి ఉండవు, అది కళ్ళ ముందు క్లియర్ కనబడిపోద్ది అని చెప్పాను. సో నేనైతే ఈ పేర్లు పెట్టి పిలవటాన్ని అద్భుతం అంటే ఒప్పుకోను. అది అద్భుతం కాదు. అది ఈ పేర్లు పెట్టి పిలవటం అనేది అద్భుతము కాదు. ఈ పేర్లు పెట్టి పిలిచినంత మాత్రాన అదేదో అద్భుతం జరిగిపోయిందని అవతలలో ఆ ఎమోషనల్గా అనుకోవడానికి అవకాశం లేదు. ఒకళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేము. అది అద్భుతంగా సూచికిరి కాదు. నిన్న కాకినాడలో జరిగినటువంటి అమతేజ గారి మీటింగ్లో కానీ, మొన్న విజయవాడలో జరిగినటువంటి అమతేజ గారి మీటింగ్లో కానీ అద్భుతాలు అయితే ఏమీ జరగలేదు. మరి నేను చూసిన బైబిల్ నమూనా ప్రకారంగా, బైబిల్ విధి విధానాల ప్రకారంగా, అపోస్తలులు చేసిన కార్యాల ప్రకారంగా అద్భుతాలు సూచక్రియలు అయితే ఏమీ జరగలేదు. నేనే కాదు, చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ విషయాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు సీత అని ఎవరినో ఒక ఆవిడ్ని తమ్ముడు పిలిచారు, దగ్గరికి వెళ్ళారు, నీ పేరు సీత అని చెప్తే ఆవిడేమో పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్న అతను చూపిస్తుంది, మరి కొడుకో ఎవరో తెలీదు, చూపిస్తుంటే ఇతను పక్కన పెట్టు, నీకు ₹1,00,000 మాట ఇంకోటి చెప్తాను, మీ ఆయన్ని వదిలేసాడు అంటున్నాడు ఆయన. ఆవిడ అవునండి వదిలేసాడు అంది. సో అంతా తీసుకొచ్చాడు, ఆవిడ్ని తీసుకొచ్చేసి ప్రార్థన చేసి పంపించడం సంథింగ్ ఏదో జరిగింది. ఆ కుర్రాడు అలాగే ఉన్నాడు. ఆ కుర్రాడు గురించి చెప్తుంటే ఇంకా దాన్ని ఆయన ఖండించేసినట్టుగా, అంటే దానికి పక్కన పెట్టేసినట్టుగా ఇంకా మాట్లాడలేదు. ఇప్పుడు అద్భుతం అంటే ఆ కాళ్ళు లేకుండా, కాళ్ళు ఇబ్బంది పడో లేకపోతే కుర్చీలో కూర్చుని వచ్చినోడికి ఏమైనా జరిగితే అది అద్భుతం తప్ప, ₹1,00,000 మాట అని చెప్పేసి మీ ఆయన నిన్ను వదిలేశాడంటే దానికి అది అద్భుతం ఎలాగవుతుంది? మీరే ఆలోచించండి. నేనే కాదు, చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ విషయాలు ఒప్పుకోలేదు. అయితే డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు తన జీవితం మొత్తం చెప్పేశాడమ్మా. అలాగే అలాంటివి జీవితాలు మొత్తం చెప్పేసిన దాఖలాలు ఇక్కడ కనిపించినాయి. ఇంకా ఇంకో నెల ఉందన్నారు కదా, నేను చూడటానికి వచ్చాను. అలాంటి స్వస్థత కార్యాలు అయితే మీరు చూడలేదు? నేను స్వస్థతలు అయితే చూడలేదు. చాలా మంది కుష్టి వ్యాధులు వచ్చారు, పోలియో లాగేసిన వచ్చారు. ఒక ఆమె సీతన్న అమ్మాయిని పిలిచారు కదా, వాళ్ళ కొడుకుని తీసుకుని వచ్చింది ఆవిడ. మరి ఆ కుర్రోడిని బాగు చేయండి అంటుంది కానీ ఇతను ఆయన పట్టించుకుంటలేదు. మరి ఆ కుర్రోడిని బాగు చేయండి అంటుంది కానీ ఇతను ఆయన పట్టించుకుంటలేదు. ఆ అబ్బాయిని పట్టించుకుంటలేదు, వాళ్ళ అమ్మగారిని పిలిచారు. అవునా? సీతన్న ఆవిడ్ని పిలిచారు. ఆ పోలియో లాగిన అతను మాత్రం ముట్టుకుంటలేదు ఈయన, నేను చూస్తున్నాను. ఆ పోలియో లాగిన అతను మాత్రం ముట్టుకుంటలేదు ఈయన, నేను చూస్తున్నాను. అమ్మా ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఎక్కడి నుండి వచ్చారు? వమ్మింగ్ నుంచి వచ్చామండి. వమ్మింగ్ నుండి వచ్చారమ్మా. మీకేమైనా కార్యాలు జరిగినాయా? ఇవాడే పిల్లడు ఈ వారం వచ్చామండి. ఇలా వచ్చండి తల్లి, ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి తల్లి, ఇలా సైడ్కి వచ్చండి. ఓకే అమ్మా. ఫస్ట్ టైం వచ్చామండి. ఫస్ట్ టైం వచ్చారు. ఏమైనా జరిగినాయా? ఇగో పిల్లడు బాగుంటాడని వచ్చాయండి, అలా ఒత్తిచి బాగుంటాడు అంటున్నారు. ఇగో పిల్లడు బాగుంటాడని వచ్చాయండి, అలా ఒత్తిచి బాగుంటాడు అంటున్నారు. అలా వస్తే వచ్చే కొలిది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఏమండి పేరు పెట్టి పిలుస్తున్నారు కదండి, అంటే పేరు పెట్టి పిలవడం అనేది అద్భుతాలు సూచక్రియల లెక్కలోకి రాదు బైబిల్ ప్రకారంగా, అది ప్రవచనాల లెక్కలోకి వస్తుంది. దానికి కూడా ఒక నమూనా ఉంది బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు పేరు పెట్టి పిలిచారండి, మరి ఎలా పిలుస్తున్నారండి పేర్లు పెట్టి అంటే, నేను చాలా విషయాలు చెప్పాను. పేర్లు పెట్టి పిలవటానికి అన్నీ ఒకవేళ అమతేజ గారికి దేవుడే చెప్తుంటే, నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, ప్రభువే అమతేజ గారికి దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండి
డైరెక్ట్గా దేవుడే అమ్మతేజ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేసి నాయన పలానా పేరు, పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు పలానా అని దేవుడే అమ్మతేజ గారికి బయలుపరిచేస్తుంటే ఈయన ఒక్కొక్క వీడియోలో ఏమంటారో తెలుసా, వాళ్ళ పేరు పెట్టి పిలిచిన తర్వాత నీతో పాటు ఎంతమంది వచ్చారు, మీరు ఎంతమంది వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాగా క్వశ్చన్ చేస్తుంటారు. ఇప్పుడు పేరు మాత్రమే కాంటాక్ట్లో దేవుడు చెప్తుంటాడా? దేవుడితో డైరెక్ట్ మరి కనెక్షన్ ఉన్నప్పుడు అది ఎలా లోపలికి మరి వస్తున్నాయో, ఆ మాటలో ఏ విధంగా ఏ కాల్ ఏ సర్క్యూట్లోంచి లోపలికి వెళ్తున్నాయో మనకు తెలియదు. ఒకళ్ళు పరిశుద్ధాత్ముడు లోపలుండి అమ్మతేజ గారికి చెప్పేస్తున్నాడు అనుకుందాం, అప్పుడు ఎంతమంది వచ్చారో కూడా ఆయన చెప్పేస్తాడు కదా. ఇంకా మళ్ళీ ఆయన ఘనతను ఎందుకు తగ్గించుకుంటాడు? ఎక్కడి నుంచి వచ్చారో కూడా ఆయన చెప్పేస్తాడు, ఎంతమంది వచ్చారో ఆయన చెప్పేస్తాడు. సో ఇక్కడ మనం దేవుడు తన ఘనతను తగ్గించుకోడు కదా. కాబట్టి మనం ఇక్కడ దేవుడిని అవమానించేది ఏముందండి? ఇక్కడ దేవుడిని అవమానించట్లేదు, దేవుడి కార్యాలను అనుమానించట్లేదు కదా. అమ్మతేజ గారు చేసే దాంట్లోనే మనకు కరెక్ట్గా లేదు, వాక్యానుసారంగా లేదని చెప్తున్నాం మనం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి అందరూ కూడా. అక్కడ ఆయన మొన్న సంథింగ్ హరిహర కళాభవన్లో అనుకుంటాను ఎవరినో ఒక ఆమెని పేరు పెట్టి పిలిచాడు. పిలిస్తే అది ట్రోల్ చేస్తున్నారు ఎవరో, క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అంటే ఎవరో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అరే దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు, నేను ఏం చేయాలి? వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేర్లు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు. ఆపేయాలా? అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే చెప్పు అంటున్నాడు. నేనేం చేయాలి? దేవుడిచ్చి అభిషేకాన్ని ఆపుకోవాలా? వద్దు యేసయ్య అని చెప్పేయాలా? చెప్పండి ప్రజలారా, చెప్పండి, మీరు చెప్పాలి. గట్టిగా చెప్పండి కూడా. కానీ నా యేసయ్య చూపించింది ఈ పావనినే. గట్టిగా చెప్పండి కూడా. ఒకదాన్ని వచ్చావా ప్రశాంత్, వచ్చావా ప్రశాంత్. వచ్చావా ప్రశాంత్. ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్. ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్. ప్రవీణ్. ఆయన అసలు పేరు ప్రవీణ్ అనేమో అమ్మాయి చెప్తుంది, ఈయనేమో ప్రశాంత్ అంటాడు. ఏమంటే దేవుడు కన్ఫ్యూజ్ అవ్వటం ఉంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మతేజ గారు చెప్పమనండి, దేవుడు కన్ఫ్యూజ్ అవుతాడా? ప్రశాంత్ అని ఒకలాగా ప్రవీణ్, సారీ నేను ప్రవీణ్ అనుకున్నాను ప్రశాంత్, లేదా ప్రశాంత్ అనుకున్నాను ప్రవీణ్. దేవుడు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతాడా? దేవుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈయన ఏమంటారు, పరిశుద్ధాత్ముడే నన్ను పిలవమంటున్నాడు, పరిశుద్ధాత్ముడు నన్ను చెప్పమంటున్నాడు అని ఈయన అంటున్నప్పుడు అది జరగకూడదు కదా. నేను ఇదే విషయాన్ని అమ్మతేజ గారితో స్ట్రైట్గా చెప్పాను. తమ్ముడు, విజయవాడ నీ లైవ్ అంతా చూశాను, ఇది వరకు నీ వీడియోలు చూసేవాడిని కాదు, విజయవాడ నీ లైవ్ అంతా చూశాను, ఆఫ్ రికార్డ్ కూడా ఇదంతా మాట్లాడాను నేను తమ్ముడితో. ఆన్ రికార్డ్ ఆయన ఒప్పుకోలేదు, చెప్తున్నాను కదా, ఆఫ్ రికార్డ్ మాట్లాడాను. ఏమని చెప్పానంటే, తమ్ముడు విజయవాడ నీ లైవ్ అంతా చూశాను, ఎవరైనా క్యాన్సర్ కార్డులో ఉన్నవాళ్ళు లేవమని చెప్పావు, చాలామంది లేచారు, కొబ్బరి నూనె తీసుకెళ్తే ఒక ఆవిడ గడ్డతో వచ్చింది, విజయవాడ లైవ్లో చూశాను, కొబ్బరి నూనె వేసి ఇలా అని ప్రార్థన చేసావు, అద్భుతాలు జరగబోతున్నాయి అన్నావు, సూచక్రియలు జరగబోతున్నాయి అన్నావు, కానీ ఆ గడ్డ అలాగే ఉంది, గడ్డకి ఏం మారలేదు. బైబిల్లో అపోస్తలు చేసినప్పుడు ఆ గడ్డ మాయమైపోయినట్టుగా మాయం అవ్వలేదు. ఆవిడ మామూలుగా వెళ్ళి కూర్చోండబెట్టేశారు నీ వాలంటీర్స్ తీసుకెళ్ళి. తర్వాత ఇన్స్టెంట్ హీలింగ్స్ జరగబోతున్నాయి, లేవండి అని చెప్పి నడునొప్పి ఉన్నవాళ్ళు లేవండి అన్నావు, చాలామంది లేచారు, ఒక ఆవిడ మాత్రమే తగ్గిందంటుంది, మిగిలిన అందరూ కూర్చుండిపోయారు. అంటే మరి ఏంటిది? పోనీ అది ఇన్స్టెంట్ హీలింగ్ అనడానికి దానికి రుజువు లేదు. ఈ నడునొప్పులు మోకాళ్ళ నొప్పులు అనేవి దేవుడికి అపోస్తలకి చాలా చిన్నవే, అందుకే చిల్లర పనులు అంటున్నాను. సో ఇది కరెక్ట్ కాదు కదా నాన్న. అలాగే విజయవాడలో కుర్రాన్ని పిలిచావు, ఎక్కడో కడప నుంచి వచ్చాడని చెప్పాడు. పిలిచినప్పుడు నీ పేరు నాకు ఎలా తెలిసింది, ఏదో మొత్తం మీద మాట్లాడి నీకు నీ భార్యకి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి, విడాకుల దాకా వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు అన్నావు నువ్వు. కానీ అతనేం మాట్లాడతాడు, ఆల్రెడీ విడాకులు అయిపోయినాయండి, మా ఆవిడ ఇంకో పెళ్లి కూడా చేసేసుకుందని చెప్తున్నాడు. మరి అన్యజనుల మధ్యలోకి వెళ్తే ఎంత చీప్గా ఉంటుంది నాన్న అని నేను ఆఫ్ రికార్డ్ వీడియో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తమ్ముడికి నేను చాలా వివరంగా చెప్పాను. చెప్తే ఆయన అన్న నేను చిన్నోడినా, నేను అనాథనా, నన్ను పట్టుకున్నారు, ఇంకెలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదన్నా, వాళ్ళందరిని వదిలేసి నన్ను మాట్లాడతారేంటన్నా అన్నాడు తప్ప, ఇదేంటిది దేవుడు ఎలా చేయమన్నాడు, దేవుడి కార్యం ఇది అనడానికి ఆయనకి ధైర్యం సరిపోలేదు. నాతో మాట్లాడినప్పుడు, నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు, అంత ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు. దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నాడు, ఎలా మాట్లాడాలి అసలు? దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నాడు, వేదిక మీద కాదు, వేదిక దిగిన తర్వాత కూడా చాలా ధైర్యంగా మాట్లాడాలి, చాలా ఖండితంగా మాట్లాడాలి, ఇది ఖచ్చితం అని నిర్ధారణ చేసే విధంగా మాట్లాడాలి. కానీ ఆయన దాన్ని అసలు ఒప్పుకోవట్లేదు. సో కాబట్టి ఈ పేర్లు పెట్టి పిలవటాలు అనేది అద్భుతం కాదు. పేర్లు పెట్టి పిలవటానికి రకరకాలు ఉంటాయి. ఉదాహరణకి
చాలా చోట్ల ఈ పేర్లు పెట్టి పిలిచే పరిచర్యలు ఎక్కడైతే ఉన్నాయో చాలా చోట్ల వచ్చిన వాళ్ళకి ఒక పేపర్ ఇచ్చి కవర్ ఇచ్చి మీ పేరు రాయండి, మీ ప్రార్థన అవసరత రాయండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాయండి, మీ ఫోన్ నెంబర్ రాయండి అని ఆ కవర్లో పెట్టి తీసుకుంటారు. అలాగే ఫోన్లో వాళ్ళ మినిస్ట్రీకి ఫోన్ చేసినప్పుడు వివరాలు అడుగుతారు, రాసుకుంటారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ సమస్య ఏంటి అన్నీ అడుగుతారు. సో ఇవి మాత్రం వాళ్ళకి తెలిసిపోద్ది. ఇవి తెలియకుండా వాళ్ళ దాకా రాలేరు, చెప్పలేరు. రెండో పాయింట్ ఏంటంటే వాలంటీర్ల ద్వారా కూడా అడిగించే ఛాన్స్ ఉంది. రెండోది మొన్న నేను చెప్పినట్టుగా పక్కన కూర్చోబెట్టి ఫోన్లో పంపించుకునే ఛాన్స్ ఉంది. అంటే ఇందులో ఎవరు దేని ఫాలో అవుతారనేది వాళ్ళకి ఏది సులువో దాన్ని ఫాలో అవ్వచ్చు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా వీళ్ళు దీన్నే ఫాలో అవుతున్నారు అని అనుకోవడానికి లేదు కదా. ఎవరికి ఏది సులువుగా ఉంటే దాన్ని ఫాలో అవుతారు, దాన్ని బట్టి చెప్పేస్తారు. దేవుడు ఫెయిల్ అవడు. ఎప్పుడు వీళ్ళు ఫెయిల్ అవుతున్నారంటే ఏదో చీప్ ట్రిక్ చేస్తున్నారని అర్థం. దేవుడైతే ఖచ్చితంగా ఫెయిల్ అవటాలు ఉండవు. అయినా పేర్లు పెట్టి పిలవటాలు అద్భుతాలు సూచక్రియలు కావు. బైబిల్ ప్రకారంగా సరిగా బైబిల్ చదివినోడు ఎవడో దాని అద్భుతాలు సూచక్రియలు అని చెప్పడం ఒప్పుకోడు. కాబట్టి కాకినాడలోనూ ఏ అద్భుతాలు సూచక్రియలు జరగలేదు. ఆయన పదే పదే అన్నాడు అద్భుతాలు జరగబోతున్నాయి, సూచక్రియలు జరగబోతున్నాయి అని. ఏం జరగలేదు. అలాగే ఏమి మహత్కార్యాలు కూడా ఏం జరగలేదు. ఎవరో ఒక ఆవిడ నేను చనిపోదాం అనుకున్నానండి, ఆ ఆలోచనలు విరమించుకున్నాను, మీ వాక్యం వినని చెప్పింది. అది మా పరిచర్యలోనూ జరుగుతాయి బోల్డు. అలా అందరి సేవకుల పరిచర్యలోనూ చనిపోదాం అనుకున్న వాళ్ళు విరమించుకోవడం జరుగుతుంది. సో దాన్నే పరిశుద్ధాత్మ కృపావరాల్లోని అద్భుత కార్యం అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద దైవజనులు, చాలామంది చిన్న సేవకులు వాళ్ళు చెప్పే వాక్యాలు విన్న తర్వాత చాలామంది మారు మనసు పొందారు, చాలామంది వాళ్ళు ఆత్మహత్యల నుంచి విరమించుకున్నారు. అది అద్భుతం అనడానికి ఎలా కన్సిడర్ చేస్తాం మనం? అది అన్ని చోట్ల జరుగుతుంది కదా. దానికోసం ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మరి. అలాగే చాలామంది ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో చెప్తున్న జాగ్రత్తగా వినండి. చాలామంది ఏంటంటే వీడియోలు పెట్టేసి ఇప్పుడు స్వస్థత అంటే మీరు ఛాలెంజ్ చేస్తే దేవుడు స్వస్థత చేస్తాడా, పిలిస్తే దేవుడు స్వస్థత చేస్తాడా, నువ్వు తీసుకెళ్తే దేవుడు స్వస్థత చేస్తాడా, ఇలా కూడా అడుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారని శాస్త్రుల పరిచయాల విషయాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు నాకు నా పాయింట్ ఏంటంటే శాస్త్రుల పరిచయాలు యేసుక్రీస్తుని నమ్మలేదు కాబట్టి పరీక్షించారు అనుకుందాం. ఇప్పుడు మంచం మీద నుంచి ఒక పక్షవాయువు గలవాన్ని దింపేసి ఇంటి పైకప్పు విప్పి దింపేసి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు యేసుప్రభు మీరు ఇలా డైరెక్ట్ తీసుకురాకూడదు, నేను పిలిస్తేనే నువ్వు రావాలని అనలేదు కదా. కప్పు ఇప్పేసి ఎందుకు దించారా మీరు? నేను పిలిస్తే రావాలి, మీరు అంతే తప్ప ఇలా దించకూడదు, మీరు పొండ్ర బయటికి అని అనలేదు. ఆయన స్వస్థత చేసి పంపించాడు ఆయన. ఇప్పుడు విశ్వాసి తీసుకెళ్ళటానికి అవిశ్వాసి అడగటానికి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు అడుగుతున్నది ఎవరు? విశ్వాసులం. మనం విశ్వాసులం. మనం దేవుణ్ణి నమ్మినోళ్ళం. మనం శాస్త్రులం పరిచయం కాదు కదండి, మనం విశ్వాసులం మనం. కాబట్టి మన అందరం కూడా మన దగ్గర ఉన్నటువంటి కుష్ఠరోగుల్ని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ఇంకెవరెవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకెళ్ళొచ్చు. ఎందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నానంటే అమతేజ తమ్ముడితో కూడా ఒక మాట అన్నాను నేను. తమ్ముడు, చాలామంది లైవ్లో మీరు ఛాలెంజ్ చేయకూడదు, లేదా మీరు పిలవకూడదు, మీరు అడగకూడదు అంటున్నారు. నువ్వేమో విజయవాడలో నన్ను కాదు ఎవరికో చెప్పావు నువ్వు సమాధానం, నాకు కాదు ఎవరికో చెప్పావు. నువ్వు ఏమని చెప్పావు? ఇదిగో తీసుకురా, నువ్వు ఛాలెంజ్ చేసి పిలుస్తున్నాను తీసుకురా, ఇక్కడ జరిగిన స్వస్థత చూసిన తర్వాత నీ వాళ్ళే నిన్ను వచ్చి తంతారు అని చెప్పావు కదా తమ్ముడు. నువ్వు నన్ను తిడుతూనే ఉండాలా, నేను మండుతూనే ఉండాలా? ఆమె నువ్వు ఉండాలి బ్రదర్. నువ్వు ఉంటేనే నాలో ఈ ఫైర్, నువ్వు లేకపోతే నాలో ఈ ఫైర్ లేదు. ఆమెన్ అంటే ఉంటది కానీ మరీ ఇంత బలంగా ఉండదు. ఆమెన్. నీ మనుషులను విజయవాడ పంపి ఛాలెంజ్ విసురుతున్నాను. నీ మనుషులను విజయవాడ పంపి వాళ్ళు కూడా నిన్నొచ్చి తంతరు. వాళ్ళు గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వింత ధైర్యంగా చెప్తున్నప్పుడు నువ్వే నాకు రెఫరెన్స్. మరి ఆ మూర్ఖులకి తెలీదా ఏంటి తమ్ముడు? ఇలాగ అడగకూడదు అంటారు ఏంటి తమ్ముడు? వరం ఉన్న నువ్వే ఎంత ఛాలెంజ్ చేసి పిలుస్తున్నప్పుడు మరి నీ దగ్గరికి తీసుకొస్తారు కదా. చాలామంది వస్తారు. ఇక మీదట నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా చాలామంది వచ్చి అయ్యా ఇదిగో మరి వీళ్ళకి ఏమైనా చేయగలరా అని రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని కాళ్ళు పట్టుకుని బతిమలాడితే మరి మీరు ప్రభువు దగ్గర శక్తి పొందుకున్న వాళ్ళు విశ్వాసులకి చెయ్యాలి కదా. అవిశ్వాసులు అయితే మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చారు అనుకోవచ్చు, విశ్వాసులకి మీరు చెయ్యాలి కదా అని నేను మాట్లాడాను తమ్ముడితో. అలాగే ఈ హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఎవరో ఈయన కూడా మంచి గారడీలు చేస్తుంటాడు. మీరు స్వస్థ కోసం చూస్తున్నారా? ఏ సఫల సమస్యలు మిమ్మల్ని పీడిస్తున్నాయా? అయితే మీకు శుభవార్త. ఈ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలు కార్యం చేస్తున్నాడు. చాలా మందికి ప్రవచిస్తున్నాను, స్వస్థత జరుగుతున్నాయి, దయ్యాలు బయటకు వస్తున్నాయి, రోగాలు ఏమొస్తున్నాయి. మీరు ఏ సమస్య వచ్చి ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగా దర్శిస్తున్నాడు. మీ సమస్యలతో రండి, రోగులు తీసుకురండి, దయ్యబట్టం తీసుకురండి, రోగులు తీసుకురండి, దయ్యబట్టం
దయబట్టం తీసుకురండి, రోగులు తీసుకురండి, దయబట్టం తీసుకురండి. ఎస్, దేవుడు దర్శిస్తున్నాడు. ఎస్, అనేక కార్యాలు జరుగుతున్నాయి. రండి, కుటుంబాలుగా రండి. మీరు స్వస్థ కోసం చూసినా, అద్భుతం కోసం చూసినా, ఆర్థిక కాల్పరమైనటువంటి కార్యం కోసం చూసినా కానీ రండి. ఇతను కూడా చూడండి ఎలా పిలుస్తున్నాడు జనాలను. మీరు రండి అంటున్నాడు తప్ప మీరు వచ్చేయండి అంతే. చూడండి ఏమంటున్నాడు వినండి ఒకసారి. రోగులు తీసుకురండి, దయబట్టం తీసుకురండి, రోగులు తీసుకురండి, దయబట్టం తీసుకురండి, రోగులు తీసుకురండి, దయబట్టం తీసుకురండి. చూసారండి ఎలా పిలిచేస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళావు అనుకోండి, నువ్వు పిలిచిన పిలుపు ఎలాగుంది? విశ్వాసం ఉంటేనే రండి, విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడు, నా దగ్గర ఏమీ లేదు. అలాంటప్పుడు నువ్వు ఏ చర్చికైనా వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు కదా, నా దగ్గరికి రమ్మని ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు నేను అమ్మతేజ గారితో కూడా అదే చెప్పాను. అయ్యా, మీరు చెప్పేటప్పుడు మీకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు, మీ ఏ చర్చికైనా వెళ్ళండి అని చెప్పాలి తప్ప మీరు ఒక కళ్యాణ మండపం తీసుకుని లేదా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని అక్కడ ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ రోజు పెట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చేయండి, ఈరోజు మీకు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, ఈరోజు మీకు సూచక్రియలు చేయబోతున్నాడు, యూనివర్సల్గా పిలిపిచ్చేసినప్పుడు ఆ నీడున్న వాళ్ళందరూ వస్తారు కదా అక్కడికి మీ పిలుపు విని. అప్పుడు మీరు నీడున్న వాళ్ళందరికీ చేసి పంపించాలి కదా. అప్పుడు మళ్ళీ మీరు షరతులు వర్తిస్తాయని ఏదో కంపెనీ వాడు పెట్టినట్టు షరతులు వర్తిస్తాయని చిన్న అక్షరాలు రాస్తే ఎలాగా అని అడిగాను నేను. ఇప్పుడు అందరూ వచ్చేస్తారండి, అందరూ విశ్వాసంతోనే వచ్చేస్తారు అక్కడికి. కొంతమందికి చేస్తాం, కొంతమందికి మేము చేయమంటే దేవుడు పిలవాలి, అది దేవుడు చూసుకుంటాడు అంటే మీరు అందరిని ఎందుకు రమ్మన్నారు? అప్పుడు అలా రమ్మని చెప్పకూడదు. అలాగే విశ్వాసం లేకపోతే ఇక్కడ కార్యాలు జరగవని చెప్పాలి ఖచ్చితంగా. మీరు విశ్వాసం ఉంటేనే మీకు దేవుడు చేస్తాడని చెప్పాలి. అది మా ద్వారా కాదు, దేవుడే చేస్తాడన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నా జరుగుతాయి. మీకు విశ్వాసం ఉంటే ఇంట్లో విశ్వాసం పనిచేయదా? మీ సేవకుడు చిన్నోడైతే, మీ చిన్న సంఘం అయితే అక్కడ మీ విశ్వాసం పనిచేయదా? విశ్వాసం ఎక్కడైనా పనిచేస్తుంది కదా. అప్పుడు మీ దగ్గరికే రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది బిజినెస్ ప్లానింగ్ కదా ఇదంతా అనేది నా భావన. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఆయన కూడా చాలా చీప్ ట్రిక్లు చేస్తాడు, చాలా మోసపూరితమైన విషయాలు. వీళ్ళ దగ్గర వాక్యం ఏం చెప్పడాలు ఉండవు, ఇంకెప్పుడు ఈ చిల్లర పనులు చేసుకుంటూ కాలం గడపడమే. జనాలు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు ఇప్పుడు క్రిస్టియన్ సొసైటీలో. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు అడిగినప్పుడు కూడా యేసుప్రభువు ఏమన్నారు? యోనాను గురించిన సూచక్రియ మీకు అనుగ్రహింపబడద్దన్నారు తప్ప మొత్తానికి ఏమి ఇవ్వనని చెప్పలేదు ఆయన. అప్పటికే ఎన్నో ఇచ్చేశారు, వాళ్ళ కళ్ళతో చూసేశారు. యోనాను గురించిన సూచక్రియ మీకు అనుగ్రహింపబడద్దని చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాలు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎప్పుడైనా జరిగించగలడు, అది మన విశ్వాసం, ముఖ్యంగా నా ప్రగాఢ విశ్వాసం. అయితే ఆ కార్యాలు జరిగించేటప్పుడు దృశ్యంగా కనబడతాయి తప్ప అదృశ్యంగా ఉండవు అనేది బైబిల్ బోధ. సో ఇంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా నన్ను నిందించాలి, నా గురించి అడగా మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే ఇక వాళ్ళ కర్మ అంతే. ఇంకది నేను వాళ్ళని దేవునికి విడిచిపెడుతున్నాను, ఇంక వాళ్ళని వదిలేద్దాం అంతే. ఇంకా ప్రభు చూసుకుంటాడు ఇంకా వాళ్ళని. కనీసం సామాన్య ప్రజలని ఆలోచించండి. వాళ్ళు స్వస్థత చేస్తామని పిలిచారు కాబట్టి అందరూ వెళ్తారు, ఎవరైనా వెళ్తారు. మీరు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు చెయ్యాలి. లేదు అవిశ్వాసులు ఛాలెంజ్లు చేస్తే దేవుడు చేయడు అన్నప్పుడు పిలవకూడదు. ఇంకొంతమంది ఇప్పుడు మరి గొప్పవాళ్ళు ఎవరో వీడియోలు మాట్లాడుతున్నారు, పోనీ వీళ్ళు విశ్వాసులు కదా, వీళ్ళైనా తీసుకెళ్ళొచ్చు కదా. ఏమంటే ఇదిగో మా సంఘం నుంచి ఒక ఆవిడ తీసుకొచ్చాను, కొంచెం చేసి పంపించాను, మీరు అందరూ పిలుస్తున్నారు కదా అని అడగొచ్చు కదా. ఇలా అలాగ అడగరు. ఎంత ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు చూడండి, ఎంత చీటింగ్ జరుగుతుందో చూడండి క్రిస్టియన్ సొసైటీలో. ఇంక మరి జనాలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగితే ఎవ్వడూ కాదనలేడు. అది కళ్ళ ముందు మనం ఎక్కడ చూస్తున్నాం, ఎక్కడ ఏం జరగట్లేదు, కానీ జరుగుతున్న భ్రమకు గురి చేస్తున్నారు తప్ప ఏ అద్భుతం జరిగింది ఇక్కడ? ఇలా ఆలోచించండి, ఏ అద్భుతం జరిగింది ఇక్కడ? కళ్ళు లేనోడు కళ్ళు వచ్చినాయా? కాళ్ళు లేనోడు కాళ్ళు వచ్చినాయా? చచ్చినోడు ఏమైనా బతికాడా? పక్షవాయువు ఊచకాళ్ళు చేతులు గలవాడికి ఏమైనా కండపట్టేసి ఆ ఎముకలు పుష్టి పొందేసి అలా గ్రాఫిక్స్ జరిగినట్టు జరిగిపోయి ఏమైనా కళ్ళ ముందు వచ్చాయా? మరి అపోస్తలు అలా చేశారు కదా, యేసయ్య అలా చేశారు కదా. ఇవన్నీ వాళ్ళు ఆ రాటి ప్రారంభ సంఘ క్రైస్తవులు కళ్ళతో చూశారు కదా. ఉంటే కంటికి కనిపిస్తాయి, అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని వెంబడిద్దాం. అవి లేనోళ్ళని ఎందుకు వెంబడించాలంటాను నేను. అవి ఉంటే మీ దగ్గర కనబడాలి కదా, ఇది నేను చెప్పే నిజమైనప్పుడు పరిశుద్ధాత్మను నమ్మడు, పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మడని అసలు మరి మనుషుల పశువుల ఇలా నా గురించి ఇంత చెడ్డగా మాట్లాడడానికి నేను ఇంత ఓపెన్గానే చెప్తున్నాను. నేను నమ్మనని ఎక్కడ చెప్పానా? ఏసు దేవుడు కాదని నేను చెప్పానని కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మీదట దయచేసి క్రైస్తవ సమాజం మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రశ్నించండి. బైబిల్ ప్రకారంగా ప్రశ్నించండి, గుడ్డిగా నమ్మకండి. ఎవరినైనా సరే, ఎవరి పరిచర్యనైనా సరే పరిశీలించండి. దేవుడు పరిశీలించమన్నాడు. మనుషుల్ని అనుమానించండి, దేవుణ్ణి విశ్వసించండి. దేవుణ్ణి అనుమానించకండి, దేవుణ్ణి విశ్వసించండి, కానీ మనుషులను అనుమానించండి. వారు ఏమి చెప్పుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభువే మార్కు 4:24లో చెప్పారు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవిగా పరీక్షించండి అని యోహానుకు రాసిన మొదటి పత్రిక 4:1లో ఉంది. ప్రకటన గ్రంథం 2:2లో వాళ్ళు అపోస్తలులో
కాదో పరీక్షించారని తెలుసుకున్నారని రాయబడింది. ఇంత క్లియర్గా బైబిల్ గ్రంథంలో ఉన్నప్పుడు మీరేంటి అసలు ఎందుకు ప్రతి ఒక్కరిని గుడ్డిగా వెంబడిస్తున్నారు అనేది నా బాధ. ఇంత చెప్పిన తర్వాత మీరు వినొచ్చు, వినకపోవచ్చు. అమతేజ గారికి కూడా నేను ప్రేమగానే చెప్పాను. ఆయన చాలా, నేను డౌన్ టు ఎర్త్ మాట్లాడాను, ఆయనతో చాలా తగ్గించుకొని మాట్లాడాను. మరి ఆయన వినొచ్చు, వినకపోవచ్చు, తర్వాత ఎవరిష్టం వాళ్ళదే. ఇంకా ఇలాంటి వాళ్ళు, ఇలా మోసాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు అన్యజనులు. వాళ్ళందరి విషయంలో కూడా మీ ఇష్టం. క్రైస్తవ్యాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి. లేదు మన క్రైస్తవ్యం బాగుపడాలి అనే ఆలోచన మీలో ఎవరికి ఉన్నా దయచేసి స్పందించండి. ఆత్మ సంబంధమైన బోధ చేయాలి. స్వస్థత అనేది హృదయానికి సంబంధించింది. మనం నిత్య జీవానికి వెళ్ళాలి, అది ముఖ్యం. నేను ఇదే విషయాన్ని అమతేజ గారికి, ఆ దంపతులిద్దరికీ చెప్పాను లాస్ట్ వరకు. నేనే కాదు, మా చెల్లెమ్మ మాట్లాడింది, నా భార్య మాట్లాడింది, దేవసహాయం గారు మాట్లాడారు. చాలా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం. వాళ్ళు విన్నారు, వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. అన్నయ్య మీరు చెప్పిన వాటిలో మంచి ఉంటే స్వీకరిస్తాం అన్నారు. నేను అంతా వాక్యానుసారంగానే చెప్పాను, సత్యాన్ని అనుసరించే చెప్పాను. ఆ తర్వాత మరి వింటున్న ప్రజల ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఇక ఎంత చెప్పినా కూడా లేనిపోయిన అబద్ధాలు సృష్టించి మమ్మల్ని నిందిస్తామంటే నిందించుకోండి. నేను మరలా క్లారిఫై చేస్తున్నాను సమాజానికి, క్రైస్తవ సమాజానికి. నేను యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరిస్తాను. ఎవడో ఏ దుర్మార్గుడు చెప్పినా అలా మాటలు మీరు పట్టించుకోకుండా నా ప్రసంగాలు విని అప్పుడు మాట్లాడండి. పరిశుద్ధాత్మ కార్యాలు నేను నమ్ముతాను, పరిశుద్ధాత్మ శక్తిని నమ్ముతాను, పరిశుద్ధాత్మ సహవాసాన్ని నమ్ముతాను, సహాయాన్ని నమ్ముతాను, సమయోచితమైన జ్ఞానాన్ని నమ్ముతాను, ఆయన ప్రేరణ నమ్ముతాను, ఆయన ఇచ్చేటువంటి మంచి ఆలోచన నమ్ముతాను, ఆయన మనల్ని లీడ్ చేస్తున్నాడని నేను నమ్ముతాను. సో ఇవన్నీ నేను నమ్ముతాను. ఆయన కార్యాలు జరిగితే ఎలా ఉంటాయో ఆ నమూనా చూసి ఆ నమూనా ప్రకారంగా ఉంటే ఖచ్చితంగా నమ్ముతాను. వాళ్ళ కాళ్ళ మీద పడతాను. వాళ్ళకి ఎప్పుడూ నేను ఘనతనిస్తాను, గౌరవాన్ని ఇస్తాను. అలా లేకుండా చీపు ట్రిక్కులు చేసేవాళ్ళని మాత్రం నేను నమ్మను. ఇప్పుడే కాదు, చచ్చేంత వరకు నేను నమ్మలేను అనే విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను. మీరు కూడా అలాంటి వాళ్ళని నమ్మొద్దు. ఏం జరిగినా దేవుడు చేస్తే కళ్ళ ముందు జరిగిపోతాయి అంతే. ఏదో నేను పేరు పెట్టి పిలిచేశారంటే అది పేరు పెట్టి పిలిచేస్తే ఏం జరిగింది అక్కడ? అయినా జరిగితే పేరు పెట్టి పిలిచినందుకు ఒక అర్థం ఉంది. చీకట్లో బాణాలు వేసి త్వరలో నీకు ఉద్యోగం రాబోతుందంటే వస్తాయి, అన్యులకు కూడా వస్తాయి ఉద్యోగాలు. ఆ చీకట్లో బాణాలు వేసి ఏ ఉద్యోగం వస్తుంది, ఏ కంపెనీలో వస్తుంది, ఎంత శాలరీతో వస్తుంది? ఇది కదా దేవుడు అంటే. త్వరలో నీకు పిల్లలు పుట్టబోతున్నారు, పుట్టారని వచ్చిన వాళ్ళేమో చూపిస్తాం, పుట్టారని చెప్పి చాలామందికి చెప్పాం, చాలామందికి పుట్టలేదని వచ్చిన వాళ్ళని చూపించాం. చాలా వేదికల మీద డైరెక్ట్ పిలిచేవాళ్ళు ఏం పిలుస్తారు తెలుసా? స్వస్థత జరిగిన వాళ్ళు రండి అంటారు. స్వస్థతలు ఎవరికైతే జరిగినాయో వాళ్ళ సాక్ష్యం చెప్పడానికి రండి అంటారు. అంటే బాబు మాకు జరగలేదు అంటే మీరు రాకండి, మీరు పక్క పెట్టేయండి. చాలా చూశాను నేను ఇలాంటివి. మైకులు వేసుకుని జనాలు లైన్లో నిలబెడుతుంటారు, వాళ్ళందరూ పైకి ఎక్కుతుంటారు. ఎక్కుతున్నప్పుడు మైకులు పెడుతుంటారు. మైకులు పెట్టి బాబు ఏంటి ఏం జరగలేదయ్యా, ఇప్పుడు 3 సార్లు వచ్చాయి మీ దగ్గరికి, పక్కపండి లాగేస్తుంటారు, పక్కకు లాగేస్తుంటారు. ఏదైనా జరగలేదనుకోండి దాన్ని పక్కకి గెంటేస్తారు. ఈవిడ పక్క తీసేయండి, ఈవిడ పక్క జరిపేయండి అంటారు, ఈవిడ పక్క గెంటేయండి అంటారు. దాన్ని జనం ఫోకస్ చేయరు. ఏదో మంచి సాఫ్ట్ ఎమోషనల్ మ్యూజిక్ పెట్టేసి ఏడ్చేసి అలాగా ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి ఆ మ్యూజిక్లో ఉండగా బాబా ఇంకా మిమ్మల్ని అలా ఒక మాయలో ముంచేసి అంతే. నీ పేరు పిలిచేసేసరికి ఎమోషనల్ అయిపోయి తండ్రి నన్ను పిలిచేసావు తండ్రి. ఏం పిలిచాక ఏం జరిగింది చెప్పు నాకు? పిలిచేశాడు ఓకే, చెప్పేశాడు ఓకే, అక్కడ వరకే. మళ్ళీ మీ ఇంట్లో విషయాలు చెప్పలేడు, నీతో పాటు ఎంతమంది వచ్చారో చెప్పలేరు, నువ్వు ఏ బస్సు మీద వచ్చావో చెప్పలేడు, నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పలేడు. ఇంకొక మాట కూడా చాలా క్లియర్గా నేను చెప్పాను, వాళ్ళ బ్రతుకులో పాపాన్ని గురించి ఖండించండి. నీ దగ్గరకు వచ్చేవాళ్ళు తాగుబోతులు ఎంతోమంది ఉండొచ్చు, నీ దగ్గరకు వచ్చేవాళ్ళు వ్యభిచారులు ఎంతోమంది ఉండొచ్చు, మోసగాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. అవెందుకు దేవుడు నీతో మాట్లాడట్లేదు తమ్ముడు అనేది కూడా నేను చాలా స్పష్టంగా ఆ తమ్ముడితో మాట్లాడాను. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనల్ వీడియో నా దగ్గర నుంచి ఈ విషయం మీద వచ్చేది. నెక్స్ట్ వాళ్ళ నుంచి ఏదైనా ప్రతిస్పందన వస్తే అప్పుడు నేను మళ్ళీ తిరిగి స్పందిస్తాను, ఇంకా లోతుగా మళ్ళీ ఆలోచిద్దాం. ఇంకా చాలామంది నన్ను ఏదో ప్రశ్నిస్తానన్నా, ఇంకా మా డౌట్లోనే అన్నా చాలామంది అంటున్నారు. ఆగస్ట్ 15th హరిహర కళాభవన్కి వస్తున్నాను, లేదు మధ్యలో ఎక్కడైనా రాజమండ్రిలో ఉంటాను, ఇంకా ఆరాధనలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయి అక్కడంతా నేను మీకు అవైలబుల్గా ఉంటాను. మీరు నన్ను వచ్చి క్వశ్చన్ చేయండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ యూ. ఓకే, అంతే తప్ప నేను భయపడిపోయి వద్దండి, చాలండి, వదిలేయండి, ప్లీజ్ అండి, వీడియోలు వద్దు, చర్చలు వద్దు అనే టైపు కాదు నేను. మరలా చెప్తున్నా, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. ఒకవేళ సిద్ధాంతపరంగా వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు ఎదురైతే మాత్రం నేను మానవత్వంతో మనిషిగా స్పందిస్తాను, మాట్లాడతాను. ఇప్పుడు కరుణాకర్తో డిబేట్ చేశా,
ఆ కరుణాకర్ అనేవాడు ఎంత దుర్మార్గుడైనా సరే నాకు ఎదురుపడినప్పుడు నేను మానవత్వంతో అతనితో మాట్లాడతాను, స్పందిస్తాను, ప్రేమగానే ఉంటాను. రాధా మనోహర్ దాస్ గారిని పిలిచా, ఆయన ఎదురుపడితే ప్రేమగానే మాట్లాడతాను నేను, అంతే. మానవత్వం అనేది ఉండాలి కదండి. ఇప్పుడు ఎవరినో వాళ్ళ సిద్ధాంతాలు మనకు నచ్చలేదు, వాళ్ళ పద్ధతి మనకు నచ్చలేదు, కొట్టేసుకుంటామా, పొడి చేసుకుంటామా, చంపేసుకుంటామా, అదే నా దరిద్ర భావజాలం. అది ఉండకూడదు కదా. ఇప్పుడు మనం ఎంత వ్యతిరేకించినా వాళ్ళు ఎదురుపడ్డప్పుడు ప్రేమగానే మాట్లాడతాం. ఇప్పుడు శాస్త్రుల పరిచయాలతో యేసుప్రభుకు విభేదాలు ఉన్నాయి. వాళ్ళతో కలిసి భోజనం చేయలేదా, వాళ్ళతో కలిసి కూర్చోలేదా ఆయన, వాళ్ళతో కలిసి మాట్లాడలేదా ఆయన? సో కాబట్టి మీరు వాళ్ళని కలిశారు, వీళ్ళని కలిశారు, కలిస్తే వాళ్ళతో ఎగిపించేసినట్టేనా? ఇప్పుడు కలిసినంత మాత్రాన వాళ్ళ భావజాలను ఒప్పేసుకున్నట్టేనా? అది కాదు కదా. సో కూడా ఆ నీచమైన స్వభావాన్ని వదిలేయండి. నిజంగానే పరిశుద్ధాత్ముడు వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళ ద్వారా అద్భుతాలు సూచిక్రియలు జరిగించాలనుకుంటే నేనే ఉండండి ఆపటానికి. అవి కళ్ళ ముందు కనబడతాయి, మనం ఒప్పుకుని తీరాలి. ఎవడైనా ఒప్పుకుని తీరాలి. ఇప్పుడు ఈ కొవ్వొత్తు ఉంది, వెలుగుతుంది, మీ కంటికి కనబడుతుంది. ఇది వెలుగుతున్న కొవ్వొత్తిది, ఇది ప్రత్యక్షంగా కనబడేది, రుజువు ఇది. ఇప్పుడు దీన్ని నేను ఇలాగ ఆర్పేసి నాకు కొవ్వొత్తి కాలలేదు చూసారా, ఈ కొవ్వొత్తి నేను పట్టుకున్నా నాకేం అవ్వలేదు చూసారా, నాకేం కాలట్లేదు చూసారా అంటే మీరు ఏం అడగాలి? వెంటనే కొవ్వొత్తి వెలగట్లేదు కదా, నీకెలా కాలుతుంది అని అడగాలి. అవునా? ఇది దీని సెన్స్ అంటారు. అర్థమైందా? అలాగే అద్భుతం జరిగింది చూసారా, స్వస్థత జరిగింది చూసారా, గొప్ప కార్యం జరిగింది చూసారా అంటే ఏం జరిగిందండి అక్కడ, ఏం మేలు జరిగింది అక్కడ అని అడగాలి. అది తెలివైన లక్షణం. అది మూర్ఖులు ఏం చెప్పినా వింటారు, ఏం చెప్పినా నమ్మేసి గుడ్డిగా ఫాలో అయిపోతారు. నిజంగా పరిశుద్ధాత్మ కార్యాలను అర్థం చేసుకున్న వాళ్ళు బైబిల్లో ఇలా ఉంది, ఇలా నడుస్తుందా, జరుగుతుందా లేదా అని చూస్తారు. చూసి విశ్వసించి సన్మార్గంలో ముందుకెళ్తారు. కాబట్టి పరిశుద్ధాత్మను నమ్ముతున్న అందరూ కూడా బైబిల్ని బాగా చదవండి, ధ్యానించండి. రేపటి నుంచి ప్రతి ఒక్కరిని ఇలాగే ప్రశ్నించండి. మీరు ప్రశ్నించకపోతే ఇంకా పుట్టగొడుగులాగా ఇలా పుట్టుకొస్తూనే ఉంటారు. చాలామందిని మాయ చేస్తుంటారు, మోసగిస్తుంటారు, మీ దగ్గర నుంచి ధనాన్ని దోచుకుంటూ ఉంటారు, మిమ్మల్ని అబద్ధంలోకి నడిపిస్తారు, మోసంలోకి నడిపిస్తారు, నిత్య జీవ ప్రయాణంలో ముందుకు వెళ్ళనివ్వరు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించే వారమైన ఇలా మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైందుమా అన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, బహుపరాక్, జాగ్రత్త. ఇక మీదట నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా ప్రశ్నిస్తాను. అవసరమైతే నేను వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని ఇక మీదట అవసరమైతే వాళ్ళ సభలకు వెళ్ళి కూడా నేను చూసి దగ్గరుండి మాట్లాడి వస్తూ ఉంటాను. ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.